Thank the Lord for giving me this opportunity to come and minister to you this afternoon. పరిచర్య చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన సదవకాశాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. I've been enjoying the presence of God, how you have been worshiping God during the past few minutes. గడిచిన కొద్ది నిమిషాల క్రితం మనమందరూ ఆరాధన చేయుచూ ఉండగా దేవుని సన్నిధిని నేను అనుభవించాను, ఆస్వాదించాను. My prayer is that God is going to continue to bless us and fulfill His plan and purpose in our life and through our life. మన జీవితాలలో మన జీవితాల ద్వారా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చాలని రానున్న కాలమందు కూడా ఆయన చిత్తానుసారంగా వాడుకోవాలని నా ప్రార్థన. Amen. ఆమేన్. Really praise the Lord what the Lord is doing in this area in Raichoti. ఈ ప్రాంతంలో రాయచోటిలో దేవుడు జరిగించుచున్న కార్యాలన్నిటిని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. My prayer is that God will continue to bless them, the Pastor Garu and Pastor Garu in the years to come, and touch more people in this area. స్థానిక సంఘ కాపురిగా ఉన్న దైవ సేవకులు దేవకుమారయ్య గారిని, అమ్మగారిని దేవుడు రానున్న కాలమందు కూడా బహుబలముగా వాడుకోవాలని, ఈ ప్రాంతంలో ఉన్న అనేక ప్రజలను దేవుడు వారి ద్వారా తాకునట్లుగా వారి పరిచర్యలను దేవుడు దీవించాలని నా ప్రార్థన. Amen. ఆమేన్. And also I admire the leadership of Pushparaj Garu that is providing in Kondapuram area. కొండాపురం ఏరియాలో చక్కటి నాయకత్వం వహిస్తున్న పుష్పరాజయ్య గారిని బట్టి కూడా నేను దేవుడిని స్తుతిస్తున్నాను. Amen. And also rejoice what God is doing with what you call Akhil and his family, that God will bless him, bless both of them, and keep them on fire for God in the days to come. అలాగే అఖిల్ను అలాగే తన భార్యను దేవుడు ఆశీర్వదించి దేవుడు వారిని వాడుకుంటున్నందును బట్టి కూడా నేను నిజంగా సంతోషిస్తున్నాను. రానున్న కాలమందు దేవుడు మరింత అగ్ని అభిషేకంతో నింపి వారిని బహుబలంగా వాడుకొనును గాక. Hallelujah. హల్లెలూయా. My prayer this message would encourage not just the pastors who are gathered here, but all of us who are gathered here. ఇప్పుడు నేను చెప్పబోతున్న ప్రసంగం ఇక్కడ కూడి వచ్చిన దైవ సేవకులు మట్టుకే కాదు కానీ కూడి వచ్చిన మనందరికీ కూడా దీవెనకరంగా ఉండాలని నా ప్రార్థన. Amen. ఆమేన్. The theme or the title of this message is, ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్న ప్రసంగ అంశం ఏమిటంటే, what is our responsibility at this present time? ఈ ప్రస్తుత కాలములో మన బాధ్యత ఏమిటి? Amen. ఆమేన్. What is our responsibility at this present time? ప్రస్తుత కాలము నిమిత్తమై మన బాధ్యత నిజముగా ఏమై ఉన్నది? Amen. ఆమేన్. Well, the scientists who invented thermometer and started taking the temperature of the atmosphere was started in 1880. 1880వ సంవత్సరంలో ఈ ఉష్ణోగ్రతను కొలిసే టెంపరేచర్ ఉష్ణోగ్రతను కొలిసే థర్మామీటర్ని శాస్త్రవేత్త కనుక్కున్నప్పుడు, from that time onwards until now, that's 146 years. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 146 సంవత్సరాలు కావచ్చింది థర్మామీటర్ను కనుక్కొని. Amen. ఆమేన్. From that time onwards there's a record of the temperature of this world. అప్పటి నుండి కూడా ఈ ప్రపంచంలో భూగ్రహం మీద ఉష్ణోగ్రతలు ఎలా నమోదవుతున్నాయి అనేది వారు నమోదు చేస్తూ వస్తున్నారు. There's a record for 146 years. అయితే ఇప్పుడు రికార్డ్ ఏంటంటే 146 సంవత్సరాలు అయిందన్నమాట. Amen. ఆమేన్. All these years they've been measuring the temperature of the world, of the globe. ఇన్ని సంవత్సరాలుగా కూడా ఈ భూగ్రహం యొక్క ఉష్ణోగ్రతలు వాళ్ళు నమోదు చేసుకుంటూ వచ్చారు. Amen. ఆమేన్. In America there's a university known as Columbia University. అమెరికాలో కొలంబియా యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ ఉంది. In that university there are climate scientists known as Dr. James and his colleagues. They have predicted the year 2026 is going to be the hottest year ever recorded. అయితే ఆ యూనివర్సిటీకి చెందిన వాతావరణ పరిశోధకులు లేదా క్లైమేట్ సైంటిస్ట్ గారు డాక్టర్ జేమ్స్ గారు అలాగే తన సహచరులు కూడా వారు ఏమని చెప్పారంటే 2026వ సంవత్సరం మరింత ఉష్ణతాపాన్ని వేడిని ఇచ్చే సంవత్సరంగా ఉండబోతుందని చెప్పారు. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే, they have the statistics for the last 146 years. This year temperature is going to be the very high. గడిచిన 146 సంవత్సరాలుగా నమోదైన ఉష్ణోగ్రతలన్నిటికంటే ఈ సంవత్సరం వేడి ఉష్ణోగ్రత చాలా అధికంగా ఉండబోతుంది అని వారు అంచనా వేశారు. What does that mean? దాని అర్థం ఏమిటి? The ice peaks in North Pole and South Pole is going to melt, and yes, flood waters is going to raise, and yes, on the seashores many islands and acres of land is going to be flooded with water. ఈ భూతాపం వల్ల లేదా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల వల్ల మన ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువాల్లో ఉన్న మంచు కొండల్లో మంచంతా కరిగిపోతుంది. కరిగిపోయిన మంచు సముద్రంలో కలిసి సముద్ర మట్టం నీటి మట్టం పెరిగిపోతుంది. తద్వారా చుట్టుపక్కల ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ ఆ సముద్ర మట్టానికి మునిగిపోతున్నాయి. Not only that, they also predicted that this year
we're going to have very less rainfall. అంత మాత్రమే కాదు, వారు ఇంకో మాట కూడా చెప్పారు. అదేంటంటే ఈ సంవత్సరం చాలా తక్కువ వర్షపాతం నమోదు కానుందని చెప్పారు. What does that mean? దాని అర్థం ఏమిటి? Agriculture is going to be having very difficult times. వ్యవసాయము చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనబోతుంది. Amen. ఆమేన్. At the same time, అదే సమయంలో yes, we find the rumors of wars going on in various parts of the world. మన భూమి మీద ఆయా దేశాల నుండి ఆయా ప్రాంతాల నుండి యుద్ధాలను గురించిన సమాచారాలు మనకు వినబడుతూ ఉన్నాయి. Amen. ఆమేన్. What does this all predict? ఇవన్నీ మనకేం చెబుతున్నాయో తెలుసా? Jesus is coming soon. యేసుక్రీస్తు ప్రభువారు త్వరలో రానై ఉన్నాడు. Amen. ఆమేన్. And our responsibility is prepare ourselves and prepare the bride of Jesus Christ. మన బాధ్యత ఏమిటయ్యా అంటే మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాలి. ఆయన వధువు సంఘంగా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. Amen. ఆమేన్. Because of the war in Iraq and in the Middle East, what's happening? Iran and America and Israel, what's happening? The petrol prices have gone up. ఇరాక్, అలాగే పశ్చిమాసియా ప్రాంతాలలో, అలాగే ఇజ్రాయేలు, ఈ అమెరికా, వీటి మధ్య జరుగుతున్న యుద్ధాల వల్ల ఏం జరుగుతుందంటే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోతున్నాయి. Amen. ఆమేన్. And not only that, because of that, fertilizers also, because of the byproduct of the petroleum is fertilizers, and the farmers are not going to get fertilizers also. అలాగే ఆ పెట్రోలు డీజిల్ మాత్రమే కాదు కానీ వాటికి సహ ఉత్పత్తులైన ఈ ఫెర్టిలైజర్స్ కూడా ఖరీదుగా మారబోతున్నాయి. కాబట్టి వ్యవసాయాన్ని చేసే రైతులకు కూడా అది భారంగా మారబోతుంది. Rains are going to be short, and yes, fertilizers are going to be difficult. So the farmers are going to have difficult times in the days to come. తక్కువ వర్షపాతం నమోదవుతుంది, ఫర్టిలైజర్స్ రేటు పెరిగిపోతుంది. కాబట్టి రైతులు కాస్త గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది. Amen. ఆమేన్. So believers, we are going to have very much difficult time in the days to come. కాబట్టి ప్రియ విశ్వాసులారా, వీటన్నిటిని మనం ఆలోచన చేస్తుంటే రానున్న కాలమందు క్లిష్ట పరిస్థితులను మనం ఎదుర్కోవలసి రావచ్చు అని మనకి అర్థమవుతుంది. Amen. హల్లెలూయా. On May 3rd, 22 lakh students wrote NEET exam. మే 3వ తారీఖున నీట్ ఎగ్జామ్ రాశారు. 22 lakh. 22 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. And what happened? ఏం జరిగిందో తెలుసా? On May 12th, the Minister of Education said that the NEET exam has been cancelled and they have to write their exam again on June 21st. మే 12వ తేదీన విద్యాశాఖ మంత్రి ఏమన్నారంటే నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తున్నాం, మళ్ళీ జూన్ 21న మళ్ళీ నీట్ పరీక్ష రాయాలి అని చెప్పారు. What does that mean? దాని అర్థం ఏమిటి? Corruption is going on in education system also. విద్యా వ్యవస్థలో కూడా అవినీతి చోటు చేసుకుంటుంది. Amen. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And what is our responsibility? Oh, what's happening is not going to affect me. Never feel like that. మన బాధ్యత ఏంటి అని ఆలోచన చేస్తే అది నాకు జరగలేదు కదా, నా విషయంలో జరగలేదు కదా, కాబట్టి నాకు పట్టనట్టు ఉంటానులే అని అంటే కుదరదు. Amen. ఆమేన్. Well, due to computers, middle class jobs like stenographers or office job they have lost their jobs. అలాగే కంప్యూటర్ కి సంబంధించిన ఉద్యోగాలు, స్టెనోగ్రాఫర్స్, అలాగే ఆఫీస్ కు సంబంధించిన ఉద్యోగాలు, చాలా మంది ఉద్యోగస్తులు ఆయా ఉద్యోగాలు కోల్పోయారు. Now with artificial intelligence, even educated people are going to lose their jobs. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన, అంతకు మునుపేమో కంప్యూటర్ వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోతే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన చాలా మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. Amen. హల్లెలూయా. Example, an advocate, in years to come they're going to be less and less advocates job for advocates, because you can download an affidavit, you can download a document that you need, and there's no need for an advocates to give you consent, for them to draft a document. ఉదాహరణగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే రానున్న కాలమందు అడ్వకేట్ల అవసరం కూడా తగ్గిపోతే అడ్వకేట్లు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఆ కాలంలో మనం ఉన్నాం కాబట్టి ఏ డాక్యుమెంట్ కావాలన్నా, లేకపోతే ఏ నోటరీ చేయాలన్నా, ఏది కావాలన్నా సరే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే మనకి పంపిణీ చేస్తుంది, సరఫరా చేస్తుంది, ఆ సమాచారం అంతా మనకి క్రోడీకరించేస్తుంది. కాబట్టి ఇక ఆయన డాక్యుమెంట్ తయారు చేసి ఇవ్వాల్సిన అవసరం కూడా రానున్న కాలం ముందు లేకపోవచ్చు. Amen. ఆమేన్. ChatGPT is going to help you to prepare all those documents. ఈ డాక్యుమెంట్
డాక్యుమెంట్లన్నిటిని కూడా సిద్ధపరచడానికి చాట్ జీపీటీయే మనకు సహాయకారిగా ఉంటది. The point I'm trying to say is, ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న మాట in ఏంటంటే, the days to come is going to have extremely difficult time. రానున్న కాలమందు ఈ విషయాలన్నిటిని మనం గమనిస్తుంటే రానున్న కాలమందు అత్యంత క్లిష్ట పరిస్థితులను మనం ఎదుర్కోవలసి రావచ్చు అని అనిపిస్తుంది. Amen. ఆమేన్. And what is the church doing? అయితే మరి దేవుని సంఘం ఏం చేస్తుంది? We're satisfied with the church building that we have, and we say that, oh, we have so many people coming up, and yes, they can giving financial blessing us, and yeah, we are happy with that. మనము ఎలాగున్నామయ్యా అంటే, దేవుడు మాకు ఒక మంచి మందిరానికి భవనాన్ని ఇచ్చాడండి, అలాగే ఆ మందిర భవనంలో చాలా మంది విశ్వాసులను ఇచ్చాడయ్యా, ఆర్థికంగా మమ్మల్ని దీవించేశాడు, ఇక ఎంతకంటే ఏం కావాలి అని సంతృప్తి చెందిన వారిగా ఉండిపోతున్నారు. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే, slowly lukewarmness has come into our church. నెమ్మదిగా సంఘములోనికి నులువెచ్చటి స్థితిలోనికి సంఘము వెళ్ళిపోతుంది. Amen. ఆమేన్. Just few minutes ago, కొద్ది నిమిషాల క్రితమే, please don't be offended by the song that you have said. You did not write that song, but you sang the song. But the point I'm trying to say is that, the Pastor Magaru, Akhil's wife, has shared the song that, yes, koti stotral deva for all the things that you have done. కొద్ది నిమిషాల క్రితమే మనం ఒక పాట పాడి ప్రభువుని ఆరాధించాం. అది మీరు రాసిన పాట కాదు, కానీ దాన్ని బట్టి మీరేమీ ఇబ్బంది పడవద్దు. మనం రాసిన పాట కాదు, ఎవరో రాసిన పాట, దాన్ని మనం పాడాం. అందులో అఖిల్ శామ్యుల్ గారి భార్య గారు పాస్టర్ గారు పాడిన పాటలో కోటి స్తోత్రం డాడీ అన్న పదాలతో మనం పాడాం. Amen. ఆమేన్. We just by the statement koti stotram, I have done my job, we feel. కోటి స్తోత్రం డాడీ అన్న ఇక 1,000,000 సార్లు దేవుని స్తుతించినట్టే, ఇక నా బాధ్యత అయిపోయింది అని ఆ ఒక్క ముక్క పాడి మన బాధ్యత అయిపోయిందంటే కుదరదు. I mean, we are happy. It gives us a joy when we sing that song, koti stotral deva. But are we thankful to God koti times? మనమందరూ కూడా కోటి స్తోత్రం డాడీ అని పాడుతున్నాం, సంతోషంగా దేవుని స్తుతిస్తున్నాం, మంచిదే. కానీ మనం 1,000,000 సార్లు దేవుణ్ణి స్తుతులు చెల్లిస్తున్నామా? 1,000,000 సార్లు దేవుణ్ణి స్తుతిస్తున్నామా? లేదా కోటి స్తోత్రం డాడీ అని ఒక పదం పలికి ఆపేస్తున్నామా? I'm not asking not to sing that song. నేను ఈ పాట పాడినందుకు లేకపోతే పాడొద్దని నేనేం అడగటం లేదు. Please sing the song if the Lord promised you to lead. But my point is that, no, don't be satisfied by saying that word. We need to be grateful 24 hours, 365 days in our life. ఈ పాటను దేవుడు ఏ పాట పాడమని దేవుడు నడిపిస్తే ఆ పాటలు పాడి దేవుడిని స్తుతించండి, ఆరాధించండి. నేను దాని విషయంలో ఏమాత్రం అభ్యంతరపరచడం లేదు. కానీ ఇక్కడ నేను చెబుతున్న విషయం ఏమిటంటే, మనము కోటి స్తోత్రం డాడీ అని కొద్ది నిమిషాలు పాడి విడిచిపెట్టేవారిగానే కాదు, కానీ రోజులో 24 గంటల సేపు కూడా అనుక్షణము కూడా దేవునికి మనం కృతజ్ఞులమై దేవునిని ఆరాధించే వారిగా, స్తుతించే వారము మనం ఉండాలి. Amen. Every time that we are taking breath and breathing out, we need to be thankful to God. మనము శ్వాసను తీసుకొని విడిచిపెట్టే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల క్రమం, ఆ శ్వాస తీసుకొని విడిచిపెట్టే ప్రతిసారి కూడా మనం దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. Amen. Amen. Just when we landed in Jamalamadugu railway station, few minutes before we landed in Jamalamadugu railway station, మేము జమ్మలమడుగు రైల్వే స్టేషన్లలో కాలు మోపేదానికి కొద్దిసేపటి క్రితం I was looking at my phone. I got a WhatsApp message. A young man, maybe he's 70 years old. That's all. He's 70 years old, just 3 or 4 years older than me. What happened? He's admitted in ICU in America. నేను వాట్సాప్ లో ఓపెన్ చేశాను. He's 70 years old. He's 3 years older than me. 70 సంవత్సరాల వయసున్న ఒక ఆయన, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన 70 సంవత్సరాల వయసున్న ఆయన, అంటే నాకంటే 3-4 సంవత్సరాలు ఎక్కువ వయసున్న వ్యక్తి. ఆయన ఐసీయూలో అడ్మిట్ అయ్యాడు. I know him very well. ఆయన నాకు చాలా సుపరిచితులు. He used to live in Hyderabad. ఆయన హైదరాబాదులో నివసిస్తుండేవారు. God gave an opportunity to be married to an American. He went there and he's living in Dallas. ఆయన అమెరికాకు చెందిన ఆమెను వివాహం ఆడడానికి కృపను అనుగ్రహించాడు. వారు డాలస్ అనే ప్రాంతంలో నివసిస్తున్నారు. All these years they have been successful. ఇన్ని సంవత్సరాలుగా వారు విజయకరమైన జై జీవితాన్ని జీవించారు. My cousins visited them in the month of March. అలాగే నా సహోదరులు కజిన్ కూడా మార్చి నెలలో వారిని సందర్శించారు. They didn't he was healthy and well. ఆరోగ్యంగా ఉన్నారు. ఆ రోజుల్లో ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. But last week they found out that he has a cancer of his lungs and he's in ICU and putting an oxygen mask because he could not breathe. అయితే గత వారమే ఆ ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉందని
డాక్టర్లు చెప్పారు. కాబట్టి అనుకోకుండా వారికి ఆక్సిజన్ పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. Amen. ఆమేన్. But we are in this beautiful building, worshiping God, praising God. We need to be more thankful to God. అయితే దేవుడు మనకు ఆ స్థితిలో ఉంచలేదు కానీ ఈ సుందరమైన భవనంలో ఆత్మీయులతో కలిసి ఆరాధించే అద్భుతమైన అవకాశం దేవుడు ఇచ్చాడు కనుక దేవుడు మనకిచ్చిన ఈ స్థితిని బట్టి కూడా మనం దేవుని స్తుతించాలి. Hallelujah. Hallelujah. We need to be thanking God. We need to be grateful to God for all the things that God has given us. దేవుడు మనకు అనుగ్రహించిన సమస్తమును బట్టి ప్రతి విషయాన్ని బట్టి మనం దేవుడిని స్తుతించాలి. ఆయనకు కృతజ్ఞులమై మనం ఉండాలి. Amen. ఆమేన్. God has given us good husband. God has given us good wives. God has given children. God has given us good family. God has given us good homes. We need to be thankful to God. దేవుడు మంచి భర్తనిచ్చినందుకు, మంచి భార్యనిచ్చినందుకు, మంచి పిల్లల్నిచ్చినందుకు, మంచి కుటుంబాన్నిచ్చినందుకు, మంచి గృహాన్నిచ్చినందుకు, దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదమును బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. Hallelujah. గట్టిగా స్తోత్రం చెబుదా. Hallelujah. Hallelujah. We need to be thankful to God every day, every moment, not just saying koti koti stotra and amen and go look in the reels in your phone, on your phone. మనము కోటి కోటి స్తోత్రం డాడీ అని పలికేశాం కదా, ఇక కోటి సార్లు దేవుణ్ణి స్తుతించినట్టు అయిపోతుందిలే అని మనం ఆ ఒక్క పాట పాడి తర్వాత మనం ఫోన్లు ఓపెన్ చేసి ఆ ఫోన్లో ఏవేవో చూసుకోవడం కంటే అనుదినము కూడా ప్రతి క్షణము కూడా దేవుడు చేస్తున్న మేలన్నిటిని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. Amen. 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 ఆమేన్. Well, last year God gave me an opportunity to go to Finland to participate in the World Pentecostal Conference. గత సంవత్సరం పెంతెకోస్తు సదస్సు నిమిత్తమై ఆ సదస్సులో పాల్గొనడానికి ప్రపంచ పెంతెకోస్తు సదస్సుకు వెళ్ళడానికి దేవుడు నాకు ఫిన్లాండ్ వెళ్ళడానికి అవకాశం దేవుడు ఇచ్చాడు. All the people who gave their Pentecostal leaders. అక్కడికి వచ్చిన వారందరూ కూడా పెంతెకోస్తు నాయకులు. Amen. Amen. And the challenge that they gave us was, వారు ఆ సదస్సులో మా ముందుంచిన సవాల్ ఏమిటంటే, yes, in next coming Sunday we're going to celebrate the as a Pentecostal Sunday. వచ్చే ఆదివారం పెంతెకోస్తు సుదినం అన్నమాట. పెంతెకోస్తు పండుగ ఆదివారం అన్నమాట. Amen. Amen. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే, yes, the Holy Spirit came after 50 days after Jesus was resurrected. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడై తిరిగి లేచిన 50 రోజుల తరువాత The Holy Spirit came to planet Earth. ఆ పరిశుద్ధాత్ముడు ఈ భూగ్రహం మీదకి మేడగదిలోనికి ఆయన దిగి వచ్చాడు. Amen. Amen. So after Easter, the 50th day is called as the Pentecostal Sunday. కాబట్టి ఈస్టర్ పండుగ అయిన తర్వాత 50 రోజులకు వచ్చే ఆ ఆదివారాన్ని పెంతెకోస్తు ఆదివారం అని పిలుస్తారు. ఆమేన్. The challenge that they gave us was, వారు ఆ పెంతెకోస్తు ప్రపంచ పెంతెకోస్తు సదస్సులో మాకు ఇచ్చిన సవాల్ ఏమిటంటే, yes, the Holy Spirit came in AD 53. క్రీస్తు శకం 53వ సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. Therefore by AD 33 the Holy Spirit came to planet Earth. క్రీస్తు శకం 33వ సంవత్సరం, క్షమించండి, 33వ సంవత్సరంలో పరిశుద్ధాత్ముడు ఈ సంగమం మీదకి దిగి వచ్చాడు. Therefore by 2033 this 200 years Jayanti of the Holy Spirit coming to planet Earth. కాబట్టి 2033వ సంవత్సరం అయ్యేసరికల్లా 2000 సంవత్సరాలు పూర్తి కాబోతున్నాయి. కాబట్టి 2000వ జయంతి వస్తుంది. By that year 2033 we Pentecostals needs to have rededicate of life to reach the lost and perishing and yes fulfill the great commission that God has given us. కాబట్టి ఆ సదస్సులో వారు మాకు ముందుంచిన సవాల్ ఏమిటంటే 2033వ సంవత్సరానికల్లా పెంతెకోస్తు వారమైన మనమందరము కూడా మన జీవితాలను మరొక్క మారు దేవునికి పునరంకితం చేసుకొని దేవుడు మనకిచ్చిన ప్రధాన ఆజ్ఞను మనం నెరవేర్చిన వారమై నశించిపోతున్న ఆత్మలను రక్షించే వారముగా మనం ఉండాలి అని ఒక సవాల్ ఉంచారు. What does that mean? దాని అర్థం ఏమిటి? We have less than 7 years for the year 2033 before the Lord come, for the Pentecostal 2000 years of Pentecostal Jayanti. అంటే ఆ 2000 పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు పండుగ దినాన సంగము మీదకు దిగి వచ్చిన ఆ 2000 సంవత్సరం జయంతి రావడానికి ఇంకా 7 సంవత్సరాల లోపే మనకు సమయం ఉందన్నమాట. Amen. Amen. And before that Jesus may come. దానికి ముందే యేసుక్రీస్తు ప్రభువు రావచ్చేమో. But అయితే our responsibility is, మన బాధ్యత ఏమిటంటే, we need to have the passion and fire to reach the lost. నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి కావలసిన ఆసక్తిని కోరికను మనం కలిగి ఉండి ఆ ఆత్మశక్తితో మనం ముందుకు సాగాలి. The challenge they gave us was, వారు మాకు ఇచ్చిన సవాల్ ఏమిటంటే, that we need to go back to the early church that is AD 33 and on beyond
how they evangelized the whole world. క్రీస్తు శకం 33వ సంవత్సరం అంతకు మునుపు ఉన్న ఆదిమ సంఘం వారి ఆ కాలానికి మనం తిరిగి వెళ్ళాలని, వారు ఆ కాలంలో ప్రతికూల పరిస్థితులలో ఏ రీతిగా సువార్త చేసి ప్రజలను రక్షణలోనికి నడిపించారో దానిని మనం నేర్చుకొని ఆ ప్రకారం మనం ముందుకు సాగాలని ఒక సవాలు మా ముందుంచారు. They said they didn't have the microphone, they didn't have the internet, they didn't have any of the Bible in those days. ఈ రోజుల్లో లాగా ఆ రోజుల్లో మైక్రోఫోన్లు కానీ ఇంటర్నెట్ కానీ మన చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథాలు కానీ ఆ రోజుల్లో వారికి అందుబాటులో లేవండి. But they able to turn the world upside down. అయినప్పటికీ వారు భూమిని తలక్రిందులుగా చేయగలిగారు. How? ఎలా? Because of anointing in their life. వారి జీవితాలలో వారు పొందుకున్న ఆ పరిశుద్ధాత్మ అభిషేకమును బట్టి. Number 2, they had a passion to reach the lost. రెండవదిగా నశించిపోతున్న వారిని రక్షించాలి అన్న ఒక ప్రగాఢ వాంఛ ఆసక్తిని కలిగి ఉండటను బట్టి. In spite of all, they didn't have a platform, they didn't have a church, they didn't have a microphone, they didn't have TVs or any of this thing. What they did was they told their stories to one another. వారికి వేదిక లేదు, వారికి మందిరం లేదు, వారికి టీవీలు లేవు, వారికి ఇంటర్నెట్లు లేవు. ఇప్పుడు మనం కలిగి ఉన్న ఈ వసతులు పరికరాలు అందుబాటులో లేనప్పటికీ కూడా వారు దేవుని సందేశాన్ని ఇతరులకు ఎలా చేరవేశారంటే వారి జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతాలను కథలుగా సాక్ష్యాల రూపేణ కథలుగా ఒకరితో మరొకరు పంచుకోవడం ద్వారా ప్రజలను రక్షణలోనికి నడిపించగలిగారు. Amen. When we say testimony, yes, we think that we need to put musko, ladies has to put musko and hold the Bible and only then we can testify. అంటే సాక్ష్యం చెప్పాలి అని అంటే మనకు గుర్తొచ్చేది వెంటనే ఏమిటంటే ఆరాధనలో జరుగుతూ ఉండగా పాటలన్నీ అయిపోయిన తర్వాత స్త్రీలైన వారు తల మీద ముసుగు వేసుకొని బైబిల్ గ్రంథం పట్టుకొని అప్పుడు అందరు ముందుకు వచ్చి అప్పుడు సాక్ష్యం చెప్పేదే సాక్ష్యం అనుకుంటుంటారు. No. The early church did not testify like any of those. They didn't have the Bible. They're not in a church. But what they did, they told the stories to one another. లేదండి. ఆదిమ సంఘం వారు ఆ రీతిగా చేయలేదు. వారికి ఆ రోజుల్లో మనకున్నట్లుగా ప్రార్థనా మందిరాలు కానీ వేదికలు కానీ బైబిల్ గ్రంథాలు కానీ అందుబాటులో లేవు. వారు చేసిందల్లా ఏమిటంటే వారి జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలను వారి పొరుగు వారికి, వారి తోటి వారికి వారి సాక్ష్యాల రూపేణ కథలుగా పంచుకున్నారు. తద్వారా బలమైన ఉజ్జీవాన్ని తీసుకురాగలిగారు. Amen. That's what I challenge to all the pastors who are gathered here and also the believers who are gathered here. We need to teach our believers to tell the story to the place that they're working. If they're working in hospitals, to the colleagues. If they're working in schools, to the colleagues and to the students. Yes, we need to tell how God has blessed them. అదే రీతిగా ఇక్కడ కూడి వచ్చిన దైవ సేవకులను కూడి వచ్చిన విశ్వాసులందరినీ కూడా నేను ప్రోత్సహించాలనుకుంటున్నాను. అదేమిటంటే మనము ఎక్కడ ఉన్నా సరే, ఆసుపత్రిలో ఉంటే హాస్పిటల్లో ఉన్న సహోద్యోగులు అలాగే అక్కడ ఉన్న వారందరికీ దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతాలను సాక్ష్యాలుగా కథల రూపేణ మనం పంచుకోవడం, లేదా మీరు స్కూల్లో ఉన్నారా పాఠశాలలో ఉన్న వారితో మన సాక్ష్యాలు పంచుకోవడం, అలా ఒకరి సాక్ష్యాలు ఒకరితో పంచుకునే వారిగా ఉండాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. Another important lesson that I learned there is, అలాగే ఆ ప్రపంచ పెంతెకోస్తు సదస్సులో నేను నేర్చుకున్న మరొక శ్రేష్టమైన విషయం ఏమిటంటే praying in the heavenly language. అన్య భాషలతో దేవుణ్ణి ప్రార్థించుట. Amen. If you are a teacher, pray for all your students in the heavenly language. మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటే మీ విద్యార్థులందరి యోగక్షేమాల నిమిత్తం వారి జ్ఞానం నిమిత్తం అన్య భాషలతో వారి కొరకు ప్రార్థించండి. If you are a nurse, if you are working in a hospital, pray for every patient who comes there and the families in the heavenly language. లేదంటే మీరు హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తూ ఉంటే అక్కడికి వచ్చే ఆ రోగులు వారి కుటుంబ సభ్యులందరి ఆరోగ్య నిమిత్తం వారి యోగక్షేమాల నిమిత్తం మీరు అన్య భాషలతో వారి నిమిత్తమై ప్రార్థించండి. Amen. Have the name and pray to them in the heavenly language. వారి పేరు పెట్టి అన్య భాషలతో మీరు ప్రార్థించండి. Amen. Yes, that's Pentecostal, not just praying and worshiping God in the heavenly language when you worship God. పెంతెకోస్తు వారమైన మనము ఏదో దేవుని మందిరానికి వచ్చి ఆరాధిద్దాం అన్నప్పుడు మాత్రమే అన్య భాషలతో దేవుణ్ణి ఆరాధించడం కాదు గాని No. We have a responsibility of praying for every need of every person in the heavenly language. ప్రతి అవసరత నిమిత్తమై ప్రతి వ్యక్తి పేరున మనమందరం అన్య భాషలతో ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. Amen. Hallelujah. The chant they gave us was, కాబట్టి ఆ రోజున వారు మాకు ఇచ్చిన సవాల్ ఏమిటంటే let Pentecostal be
true Pentecostals. పెంతెకోస్తు నిజమైన పెంతెకోస్తుగా ఉండాలి. Amen. ఆమేన్. Don't adopt yourself like the Lutherans and the Baptists and have a worship song for a few minutes and then because you're Pentecostal, let's all stand up and pray in the heavenly language and worshiping God. No. We need to be praying to God in the heavenly language for every person and every need. లూథరన్ వారిలాగో లేదా బాప్టిస్టు వారిలాగో ఒక క్రమాన్ని ఏర్పరచుకొని ఇలాగే మనం ఇదిగో పాటలు అయిపోయిన తర్వాత అందరూ లేచి నిలబడదాం, ఇంత మట్టుకు ఆరాధన చేద్దామని ఆ కొద్ది నిమిషాలు మట్టుకే ఆరాధన చేయను, అన్య భాషలతో దేవుని స్తుతించి ప్రార్థించడం కాదు. కానీ ప్రతి అవసరత నిమిత్తం, ప్రతి వ్యక్తి నిమిత్తం పేరున మనం అన్య భాషలతో ఎల్లప్పుడూ ప్రార్థించేవారుగా ఉండాలి. Amen. I know that everybody has some need. నాకు తెలుసు ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరత ఉంటది. రైట్? అవునంటారా? There's no one in the world who doesn't have any problem. ఈ లోకంలో అసలుకి ఏ సమస్య లేదన్న వాళ్ళు ఒకళ్ళు కూడా ఉండరు. I mean, I believe the same thing in Raichut also. ఇక్కడ రాయచోట్లో కూడా అలాగే ఉందని, అందరికి ఏదో ఒక సమస్య ఉందని నేను నమ్ముతున్నాను. My prayer is, నా ప్రార్థన ఏమంటే, challenge you to give away. నేను మీకు ఇవ్వాలనుకున్న సవాల్ ఏమిటంటే, not just pray God take away this challenge, Lord take away this problem. No. Instead pray in the heavenly language for a few minutes. దేవా ఈ సమస్యను తీసివేయండి అయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేసి ఆపివేయడం మాత్రమే కాదు, కానీ ఆ అవసరత నిమిత్తమై, ఆ సమస్య నిమిత్తమై అన్య భాషలతో మనం ప్రార్థించే వారిగా ఉందాం. And God is going to the Holy Spirit is going to intercede for you and God in heaven is going to answer your need. తద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన విజ్ఞాపన చేస్తాడు. పరలోకమందున తండ్రి అయిన దేవుడు నీ ప్రతి అవసరతను తీర్చనై ఉన్నాడు. Amen. ఆమేన్. If not, ఒకవేళ అలా జరగకపోతే in Revelation chapter 3, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం in verse 15 and 16 we read, ఆ 15-16 వచనాలు మనం చదువుదామండి. I know your deeds, that you are neither cold nor hot. I wish you were cold or hot, because you are lukewarm and neither hot nor cold. I'll spit you out of my mouth. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15-16 వచనాలు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చనివిగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. Amen. హల్లెలూయా. What is God saying, speaking to us today? ఇక్కడ ఈ వాక్య భాగం ద్వారా ఈ పూట దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? That we need to be on fire for God. మనము దేవుని నిమిత్తమై మండేవారముగా ఉండాలి. We need to have the passion of God in our life. దేవాశక్తిని మన జీవితంలో మనం చేపట్టిన వారంగా ఉండాలి. Amen. ఆమేన్. Don't be cold, don't be lukewarm. We need to have a passion in our life. Yes, Lord, somehow I need to share the good news to my lost brother, lost sister, the lost colleagues in our workplace. ఆత్మీయతలో మనము చల్లబడిపోయిన వారిగానో నులువెచ్చని స్థితిలోనో మనం ఉండిపోకూడదు, కానీ దేవాశక్తిని కలిగిన వారమై ఉండి, అయ్యా నా సహోద్యోగులు నశించిపోతున్నారయ్యా, నా ప్రజలు నశించిపోతున్నారయ్యా, వారిని రక్షించండి అయ్యా అని వారి రక్షణ నిమిత్తమై పాటుపడే ఆసక్తితో మనం ముందుకు సాగాలి. Yes, I know that we're living in difficult times and you cannot distribute a Bible, you cannot distribute a tract to your colleagues or the people that you're working with. అవును, మనం చాలా క్లిష్ట పరిస్థితుల్లో, క్లిష్ట సమయాల్లో జీవిస్తున్నాం. కాబట్టి ఎంతవరకులాగా మన సహోద్యోగులకో లేదా మనం సువార్త చెప్పదలుచుకున్న వారికి కరపత్రాలు ఇచ్చే రోజులు వెళ్ళిపోయాయి. ఆ రోజుల్లో మనం లేం. But we can pray for them interceding. అయితే అది చేయకపోయినప్పటికీ కూడా వారి నిమిత్తం ప్రార్థించి విజ్ఞాపన మాత్రం మనం చేయగలం. Amen. ఆమేన్. God is going, when you go to heaven, మనము పరలోకానికి వెళ్ళినప్పుడు we have to be accountable to God. మనము దేవునికి లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నాం. I really feel, really feel so guilty of the things that God has blessed me when I compare myself with my father or my grandfather. మా నాన్నగారిని, మా తాతయ్య గారిని ఆశీర్వదించిన ఆశీర్వాదాలు, దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు, వీటిని పోల్చుకొని చూసుకుంటే నేను నిజంగా చాలా పశ్చాత్తాపపడుతూ ఉంటాను. In the days of my grandfather, మా తాతయ్య గారి రోజుల్లో they didn't have AC cars. వారికి ఏసీ కార్లు అందుబాటులో లేవు. They didn't have toll roads. అలాగే టోల్ రోడ్లు కూడా లేవు. They used to go on the single road on the small Fiat or Ambassador car. ఒక సింగిల్ రోడ్డు మీదనే అంబాసిడర్ కారు మీద ఒక సాధారణ చిన్న కారులో వారు వెళ్ళేవారు. Yes, they used to go to every village and every place and they spread the good news of
of Jesus Christ. అయినప్పటికీ కూడా వారు ప్రతి గ్రామానికి మారుమూల పల్లెటూర్లకు కూడా వెళ్ళి దేవుని సువార్తను వారు వ్యాప్తి చేయగలిగారు. Amen. Amen. And they, yes, still today, even whenever I go to any village, they say, I remember your grandfather. I remember your father coming here and praying for me. In fact, he named me, he blessed me, and I have hundreds and hundreds of testimonies. ఎప్పటికీ నేను చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉన్నప్పుడు వందలాది స్థలాల్లో నేను విన్న సాక్ష్యం ఏంటంటే, అయ్యగారు మీ నాన్నగారు ఇక్కడికి వచ్చారయ్యా, మీ తాతయ్య గారు ఇక్కడికి వచ్చారయ్యా, నిజం చెప్పాలంటే నాకు పేరు పెట్టింది వారేనయ్యా అని చెబుతూ ఉంటారు. Amen. ఆమేన్. Yesterday, నిన్న Pastor Garu and his elders in his local church came from Khammam area. పాస్టర్ గారు అలాగే ఆ సంఘ పెద్ద గారు ఖమ్మం ఏరియా నుండి మా ఇంటికి వచ్చారు. Do you know why? ఎందుకో తెలుసా? He said that when he was a baby, my grandfather named him, and when I was in one of the conventions, he took water baptisms. ఆయన శిశువుగా ఉన్నప్పుడు మా తాతయ్య గారు వారికి పేరు పెట్టారని, అలాగే కన్వెన్షన్ మన ఐపీసీ మహాసభలలోనే ఆయన బాప్తిసం తీసుకున్నారని చెప్పారు. And so there's some spiritual connection with your family and me. కాబట్టి ఆయన ఏమంటున్నారంటే, అయ్యా మీ కుటుంబానికి నాకు గొప్ప ఆత్మీయ అనుబంధం ఉందయ్యా అని వారు చెప్పారు. And he said that his son and daughter want to be baptized. అలాగే ఆయన ఏమన్నారంటే, అయ్యా మా కుమారుడు కుమార్తె మా అబ్బాయి అమ్మాయి కూడా బాప్తిసం పొందాలనుకుంటున్నారయ్యా. అయ్యగారండి, will you give baptism to my daughter and my son? అయ్యగారండి మా అబ్బాయికి మా అమ్మాయికి మీరు బాప్తిసం ఇస్తారా అని అడిగారు. I mean, I said, no, you don't have to come all the way from Khammam to Gunadala to Vijayawada to be baptized. అయ్యా బాప్తిసం పొందడానికి ఖమ్మం నుండి ఈ గుణదల వరకు కూడా బాప్తిసం పొందడానికి మీరు రావాల్సిన పని లేదు. No, God has anointed men of God. They will be willing to baptize them. దేవుని చేత అభిషేకించబడిన అభిషిక్తులైన దైవ సేవకులు అక్కడనే మీకు అందుబాటులో ఉన్నారు. వారు బాప్తిసం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే వారితో బాప్తిసం ఇప్పించండి. Amen. ఆమేన్. ఆమేన్. Not just David who wrote this song. ఈ కీర్తన రాసిన దావీదు కీర్తనకారుడే కాదు గాని, but even I and you, all of us, we need to be confessing this. We need to be also feeling the same feeling. నేనును కూడి వచ్చిన మనమందరమును కూడా ఎలాంటి ఆలోచనే ఎలాంటి అనుభూతినే మనం పొందాలి. What's he saying? ఏమంటున్నాడు? My flesh trembles for fear of you. నీ భయము వలన నా శరీరము వణకుచును. Delicate we are. మనము ఎంత సమర్పించుకున్నాం అనేది అక్కడ బయలుపరుస్తుంది. No, how delicate we are. మనము ఎంత డెలికేటెడ్ గా ఉన్నామో అనేది మనకు అక్కడ బయలుపరుస్తుంది. Delicate అంటే కాదు, I mean like మట్టి పాత్ర, it will break. It's delicate, but stainless steel, when you throw it will be standing up. మనము ఎంత విరిగిపోయే పాత్రల మాదిరిగా డెలికేటెడ్ గా ఉన్నాం అనేది మనకి ఇక్కడ బయలుపరుస్తుంది. Amen. Amen. A clay pot, if you put it down, it will break off. ఒక మట్టి కొండ ఉంది, ఆ మట్టి కొండను కింద పడేసాం అనుకోండి, అది డెలికేటెడ్ గా సున్నితంగా ఉంటుంది కాబట్టి విరిగిపోతుంది. A stainless steel, glass, if you put it down, nothing will happen. అయితే స్టీల్ గ్లాస్ ని కింద పడేసాం అనుకోండి, అది కొంచెం దృఢంగా ఉంటది కాబట్టి అది ఏమి విరగదు పగలదు. Amen. Amen. So when we read this song, ఈ కీర్తనలో ఈ వచన భాగం చదివినప్పుడు, yes, we need to feel how delicate we are. మనము ఎంత సున్నితంగా ఉండిపోతున్నాం, ఎంత విరిగిపోయే పాత్రల వలె మనం ఉంటున్నాం అనేది దాన్ని బట్టి మనం దేవుని భయాన్ని కలిగి ఉండాలి. Amen. Amen. He continues, కొనసాగిస్తుంటున్నాడు, for fear of you. నీ భయము వలన అని అంటున్నాడు. Amen. Amen. You don't have we are living in the days of fearlessness. మనము భయభక్తులు లేని దినాల్లో బ్రతుకుతున్నాం. Amen. Amen. Nobody is afraid to cross the road even though the vehicle is driving at 100 km speed. 100 కిలోమీటర్ల వేగంతో లారీలు కార్లు దూసుకుని వస్తున్నా సరే, ఆ కళ్ళ ముందు కనబడుతున్నా సరే, రోడ్డు దాటడానికి ఎవరు భయపడట్లా, అవి వస్తున్నా అలాగే దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు. Amen. Think about our forefathers, how they used to cross the road. అయితే మన తాత ముత్తాతలు రోడ్డు ఎలా దాటేవారు ఒకసారి ఊహించుకోండి. Think about that. దాని గురించి ఒకసారి We're ఆలోచించండి. living in a fearless days. మనము భయము లేని భయభక్తులు లేని రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. Amen. Amen. Yes, in the writer of Proverbs, Solomon writes in first Proverbs chapter 1. సామెతలు గ్రంథకర్త అయిన సొలొమోను మహారాజు సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో ఈ రీతిగా రాస్తున్నాడు. And in verse 7 we read, 7వ వచనం మనం చదువుదాం. the fear of the Lord is the beginning of knowledge. Fools despise wisdom and instruction. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. Amen. Amen. We need to have the fear of the Lord. That should be
be the foundation of our life and of wisdom and knowledge. మన జీవితానికి జ్ఞానమునకు తెలివికి పునాదిగా ఉంటున్న దేవుని యందు భయభక్తులను మనం చేపట్టాలి. Amen. Amen. I'm not asking you that you should be, not be, what do you call? You're fearful of the traffic. No. Most important thing, you need to have fear of God in your life. ట్రాఫిక్ గురించి భయభక్తులు కలిగి ఉండడం అని నేను చెప్పట్లేదు, కానీ దానికంటే ప్రాముఖ్యంగా యెహోవా యందలి భయభక్తులను మనం కలిగి ఉండాలి. Why? ఎందుకని? Let's come back to Psalm 100 Psalm 119 verse 20. మరొకసారి మనం ఇంతకు మునుపు చదివిన వచ్చిన భాగమైన 119వ కీర్తన 120వ వచనానికి తిరిగి వద్దాం. As I'm afraid of your judgments. నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను అని అంటున్నాడు. We need to be afraid of God's judgment in our life. అవును, మన జీవితంలో కూడా దేవుని న్యాయ విధులకు మనం భయపడాలి. Amen. ఆమేన్. So what is our response to this? కాబట్టి ఈ దినాల నిమిత్తమై మన బాధ్యత ఏమిటి? Amen. ఆమేన్. That's the theme of this message today. ఈ రోజు నా ప్రసంగ అంశం అదే, ప్రస్తుత కాలములో మన బాధ్యతలు ఏమిటి? Yes, 2 Chronicles chapter 7. అవును, 2వ దినవృత్తాంతముల గ్రంథంలో chapter 7 7వ అధ్యాయం అండి. in verse 13 and 14 we read. 13, 14 వచనాలు మనం చదువుదాం. If I shut up the heaven so that there is no rain, or I command the locusts to devour the land, or I'll send pestilence among my people. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని. What's he saying? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? God, just maybe a few minutes ago Solomon dedicated this temple for the glory of God. ఈ మాటలు పలికే దానికంటే కొద్ది నిమిషాల క్రితమే సొలొమోను మందిర ప్రతిష్ఠ చేశాడు. Beautiful building. ఒక సుందరమైన భవనం అది. Yes, thousands of people came. వేలాది మంది ప్రజలు ఆ మందిర ప్రతిష్ఠ కోసం వచ్చారు. Hundreds of animals have been slaughtered. వందలాది జంతువులు బలి అర్పించబడ్డాయి. And yes, at this time God is speaking. ఈ సమయంలో, అదే ఆ సమయంలో దేవుడు సొలొమోనుతో ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. If I shut up the heavens so that there is no rain, or command the locusts to devour the land, or I'll send pestilence among my people. ఆ 13వ వచనంలో ఏమంటున్నాడు దేవుడు? వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని. Amen. ఆమేన్. Yes, exactly the same situation we are facing now. ప్రస్తుతం కూడా మనం అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామండి. Amen. ఆమేన్. On May 10th, what did Modi garu say in Hyderabad? హైదరాబాద్ లో మే 10వ తారీఖున మోడీ గారు ఏం చెప్పారు? Don't drive petrol, use your cars and bikes, use public transport. మీరు కార్లను బైక్లను వాడకండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయిన ఆ బస్సులు అలాంటి వాటిని మీరు ఉపయోగించుకోండి అని అన్నారు. Amen. ఆమేన్. And the most important thing he said was, which is touching many people's life, don't buy gold. చాలా మందిని ప్రభావితం చేసిన ఒక మాట ఏంటంటే, బంగారాన్ని కొనవద్దు అని అన్నారు. Thank God that's not affecting IPC people. అయితే ఆ మాట వల్ల ఐపీసీ విశ్వాసులకు ఎలాంటి సమస్య లేదు, అందును బట్టి దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. The point I'm trying to say is, ఇక నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, he is concerned about the economy of our country. మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను గురించి ఆయన ఆందోళన చెందుతున్నారు కాబట్టి దాన్ని పట్టించుకొని ఈ మాటలు చెప్పారు. Amen. ఆమేన్. The point I'm trying to say is, ఇక్కడ దీని ద్వారా నేనేం చెప్పదలుచుకున్నానంటే, yes, we are living in such a time as God spoke to Solomon in 2 Chronicles chapter 7 verse 2 Chronicles chapter 7 verse 13. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో చదవబడిన 7వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు ఏ కాలం యొక్క ఏ పరిస్థితుల గురించి మాట్లాడాడో ప్రస్తుతం మన కాలంలో కూడా అలాంటి పరిస్థితుల్నే మనం ఎదుర్కొంటున్నాం. The temperature is going to be high, fertilizers is not available, the crops are not going to be not available for common people. Yes, such difficult times are coming. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి, అలాగే డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి, ఎరువుల ధరలు పెరిగిపోతున్నాయి, సామాన్య మనిషికి మామూలుగా సరుకులేమి అందుబాటు ధరల్లో ఉండట్లేదు. చాలా క్లిష్ట పరిస్థితులు ప్రస్తుత దినాల్లో మనం ఎదుర్కొంటున్నాం. And then the answer for that is, అయితే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంతో కూడిన జవాబు ఏమిటంటే, is verse 14. 14వ వచనం. And my people who are called by my name. నా పేరు పెట్టబడిన నా జనులు. Hello. వింటున్నారా? Who is that? ఎవరు వాళ్ళు? You and me. మీరు నేనే. Amen. ఆమేన్. Not the government.
ప్రభుత్వం వారు కాదు, not the certain political party. లేదంటే కొన్ని ప్రత్యేకమైన రాజకీయ పార్టీల వారు కూడా కాదు. Yes, immediately as Modi made the announcement on May 10th, everybody are accusing in his party and him for such a failure. మే 10వ తేదీన మోడీ గారు ఆ ప్రకటన చేసిన వెంటనే తక్కిన రాజకీయ పార్టీ వారు ఇదిగో ఫలానా మోడీ గారు విఫలమైపోయారు, వారికి సరిగ్గా ప్రభుత్వాన్ని పరిపాలించడం చేత కావటం లేదని ఆయన పార్టీని నిందించడం ప్రారంభించేశారు. No. We need to take responsibility. లేదండి, మనం నిందించే వారముగా ఉండకూడదు, మనం బాధ్యత తీసుకునే వారిగా, బాధ్యత వహించే వారముగా మనం ఉండాలి. What is that? ఏమిటది? People who called by my name. నా పేరు పెట్టబడిన నా జనులు. Who are they today? ఎవరు వాళ్ళు ఈ రోజున? Not the Jewish people in Israel. ఇశ్రాయేలులో ఉన్న యూదులు కాదు, but you and me. మీరు నేనే ఆయన పేరు పెట్టబడిన జనులు. Amen. We call as Christians. మనము క్రైస్తవులుగా పేరు పెట్టి పిలువబడుతున్నాం. And it is God speaking to us. ఇప్పుడు మనతో దేవుడి మాటల ద్వారా మాట్లాడుతున్నాడు. What's he saying? ఏమంటున్నాడు ఆయన? Humble ourselves. తమ్ము తాము తగ్గించుకొని. Hallelujah. Hallelujah. We need to take the responsibility of God's people. మనము దేవుని ప్రజలముగా బాధ్యత వహించి, and you know, just humble ourselves. మనల్ని మనం తగ్గించుకోవాలి. What does it mean? దాని అర్థం ఏమిటి? Yes, not relying on our own strength. మన స్వంత బలము మీద, శక్తి మీద మనం ఆధారపడడం కాదు గాని, but relying on God's help. దేవుని సహాయము మీద మనం ఆధారపడాలి. God, you need to help us, Lord. దేవా, మీరు మాత్రమే మాకు సహాయం చేయగలరయ్యా, సహాయం చేయండి. Yes, you know, Dr. James and his colleagues have said that year 2026 is going to be the hottest year. ఇంతకు మునుపు నేను మీకు చెప్పినట్లుగా ఆ వాతావరణకు సంబంధించిన శాస్త్రవేత్త నిపుణులు డాక్టర్ జేమ్స్ గారు, వారి సహోద్యోగులు, వారి సహచరులు ఏమన్నారంటే, ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ ఎరుగని రీతిగా బాగా విపరీతంగా పెరిగిపోతాయని తెలియజేశారు. And rains are not going to fall, and the crops are not going to flourish, and yes, fertilizers are not available. Lord, we need your help. వర్షపాతం తక్కువగా నమోదు కాబోతుంది. వర్షాలు లేని కారణాన పంటలు కూడా చాలా తక్కువగా పండుతాయి. ఫెర్టిలైజర్ ధరలు పెరిగిపోతున్నాయి. కాబట్టి అయ్యా, ఈ ప్రతికూల పరిస్థితులన్నిటిలో మీ సహాయం మాకు కావాలయ్యా అని ప్రార్థించాల్సిన బాధ్యత సంగమా మన మీద ఉంది. Amen. ఆమేన్ చెబుతారా? Amen. హల్లెలూయా. Amen. ఆమేన్. I hope you understand what I'm saying. I'm not come here to teach you something. We need to understand that and practice it. నేనేదో క్రొత్త విషయాలు మీకు బోధించడానికి చెప్పండి, నేను రాలేదు కానీ మనం అర్థము చేసుకోదగిన విషయాలే, మన బాధ్యతలు గుర్తు చేయడానికి నేను ఈ విషయాలు చెబుతున్నాను. Amen. Amen. Don't complain about the hot weather, but Lord, say, God, we need your help, Lord. Help me, Lord, to overcome this hot weather. ఈ అధిక ఉష్ణోగ్రతను బట్టి మనం ఫిర్యాదులు చేసేవారిగా ఉండకూడదు కానీ, ఎలాంటి అధిక ఉష్ణోగ్రతలను బట్టి కూడా అయ్యా మీ సహాయం మాకు కావాలయ్యా, వాతావరణాన్ని సరిచేయండి అయ్యా, మా పరిస్థితులను సరిచేయండి అయ్యా అని ప్రార్థించే బాధ్యత మనం తీసుకోవాలి. Don't feel that you have an air conditioner, you have a beautiful fans or air cooler, and yes, you are happy with that, and then we had power cuts. Oh, why? What is the department doing? What is the police, the electric department doing? Don't blame them and say, God, help us, Lord, to overcome this heat. ఇంట్లో ఏసీ వేసుకొని, ఫ్యాన్ వేసుకొని హాయిగా ఉన్నప్పుడు, లేకపోతే ఇలాంటి భవనాల్లో చక్కగా ఏసీ వేసుకొని, ఫ్యాన్లు వేసుకొని హాయిగా మనం ఉన్నప్పుడు ఒక్కసారి కరెంటు పోయింది అనుకోండి, ఒక్కసారిగా కోపం తెచ్చుకొని ఈ కరెంటు వాళ్ళు ఏం చేస్తున్నారని కరెంటు వాళ్ళు నిందించడం కాదు కానీ, అయ్యా పరిస్థితులను సరిచేయండి అయ్యా అని దేవుని మీద మనం ఆధారపడే వారిగా ఉండాలి. Don't depend on anything. Don't depend on any gadgets or the earthly things. ఈ భూ సంబంధమైన వాటి మీద, ఈ విద్యుత్ పరికరాల మీద, ఈ వనరుల మీదనే మనం ఆధారపడిపోయే వారిగా ఉండవద్దు. Depend on God. దేవుని మీద మనం ఆధారపడదాం. God is giving you the strength to face the challenges. మన జీవితాల్లో ఎదురయ్యే ప్రతి సవాలును, సమస్యను అధిగమించడానికి, జయించడానికి దేవుడే మనల్ని బలపరచనై ఉన్నాడు. James, the brother of Jesus, writes. యేసుక్రీస్తు ప్రభువారి తమ్ముడైన యాకోబు ఇలా రాస్తున్నారు. Chapter 4. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము In verse 13 onwards, we read. 13వ వచనం నుండి మనం చదువుదామండి. Come now, you who say today or tomorrow we'll do such a things, we'll go to such a city and spend a year there and engage in a business and make profit. Yet you do not know what your life will be tomorrow. You are just a vapor that appears for a little while and then vanishes away. Instead, you ought to say, if the Lord's will,
we will live and also do this or that. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొను వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. Amen. ఆమేన్. James, the brother of Jesus, when Jesus was teaching and preaching, యేసుక్రీస్తు ప్రభువారి తమ్ముడైన యాకోబు ఇక్కడ బోధిస్తూ ప్రసంగిస్తూ ఏమంటున్నాడంటే, when he was living in the days of Jesus, when Jesus was alive, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీద జీవిస్తున్న దినాల్లో he didn't believe in his Ananias teaching. ఆ యాకోబు వాళ్ళ అన్నగారు సొంత అన్నైన యేసు ప్రభువారి బోధనల్ని తానే నమ్మలేదు. But when he saw him dying on the cross, crucified and resurrection, yes, faith came into his life. అయితే తన అన్నయ్య కళ్ళ ముందు శిలువ మరణం పొందుతున్నప్పుడు అంత మాత్రమే కాదు కానీ తాను చెప్పినట్టే ఆయన తిరిగి లేచి పునరుత్థానునిగా తన కళ్ళ ముందు కనబడినప్పుడు యాకోబు యేసయ్యందు విశ్వాసం ఉంచడం ప్రారంభించాడు. And then with the anointing of the Holy Spirit is writing this verse. అప్పుడు ఆ తదనంతరం తాను పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని పరిశుద్ధాత్మ అభిషిక్తునిగా ఈ మాటలు తాను పొందుపరిచాడు. The life is a vapor. ఈ లోకములో ఉన్న జీవితం అనేది ఆవిరి వంటిది. We need to be depending on God. మనము దేవుని మీద ఆధారపడే వారికి ఉండాలి. Not having our own plans as I am going to do this, I am going to do that. మనము సొంతగా ఆలోచనలు పెట్టుకొని నేను ఈ పని చేస్తాను, నేను ఆ పని చేస్తాను అని అనుకోవడం కాదు. No. We need to be flexible and depend on God for his direction and what he's saying. మనము దేవుడు ఏం చెబుతున్నాడో మనం విని ఆయన ఎటువైపు నడిపిస్తే అటు ప్రయాణం అవ్వడానికి ఫ్లెక్సిబుల్ గా మనం ఉండాలి. Amen. Amen. Don't say that hello, I'm Jesus brother, this needs to be done. హలో, నేను యేసయ్య తమ్ముణ్ణి, నేనంటే ఏమనుకున్నావు, నేను చెప్పింది జరగాల్సిందే అని అంటలేదు యాకోబు ఇక్కడ. No. Your modern day generation, you say, I am the one who bought this fans here, I am the one who's paying a good big amount for the rent of this place, and so it needs to be according to my desire. లేదంటే ఈ రోజుల్లో మనకు అర్థమయ్యేది చెప్పాలంటే, హలో అయ్యగారు, నేనంటే ఎవరు అనుకున్నారు, ఈ ఫ్యాన్లన్నీ నేనే కొనిచ్చాను, లేకపోతే ఈ భవనానికి ఆ బాడుగా అద్దంతా కూడా ఆ అమౌంట్ నేనే కడుతున్నాను, కాబట్టి నేను ఏది అనుకుంటే అది జరగాల్సిందే అని అనుకోవడానికి వీల్లేదు. No. We need to give the choice to God. మనము దేవునికే ఏం చేయాలో ఏం జరగాలో అనే అవకాశం దేవుడికే ఇవ్వాలి. Amen. Amen. That's what James is teaching us. యాకోబు మనకు నేర్పిస్తున్నది అదేనండి. In Proverbs chapter 19, సామెతల గ్రంథం 19వ అధ్యాయం దగ్గరికి వద్దాం. the wisest man Solomon is warning us. జ్ఞాని అయిన సొలొమోను మహారాజు మనల్ని ఇలా హెచ్చరిస్తున్నాడు. Proverbs chapter 19 verse 21, many plans are in the man's heart, but the counsel of the Lord will stand. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. మొదట బహు త్వరితముగా క్షమించండి, 19వ అధ్యాయము 21వ వచనం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. Amen. ఆమేన్. We all have different plans. మనందరికీ విభిన్న ఆలోచనలు ప్రణాళికలు ఉంటాయి. My aim in my life was, నా జీవితంలో ఒకప్పుడు నాకున్న ధ్యేయం లక్ష్యం ఏమిటంటే, my mom founded a Zion High School. మా అమ్మగారు జయన్ హై స్కూల్ ని సంస్థాపించారు. So I like plants and natural things, so I want to be a natural science teacher. కాబట్టి నాకు న్యాచురల్ సైన్స్ అంటే బాగా ఇష్టం కనుక నేను ఒక మంచి న్యాచురల్ సైన్స్ టీచర్ గా ఉండాలి అని అనుకున్నాను. Teach in Zion High School and as promotion, be a principal headmaster and retire as a headmaster. జయన్ హై స్కూల్లో సైన్స్ టీచర్ గా పనిచేసి అలాగ పదోన్నతి పొంది హెడ్ మాస్టర్ గా ఉండి అలా హెడ్ మాస్టర్ గానే రిటైర్ అయిపోదాం, పదవి విరమణ తీసుకుందాం అని అనుకున్నాను. But God has a different plan. కానీ నా ఆలోచన వేరు, దేవుని ఆలోచన ప్రణాళిక వేరు. God said, hello Noel, you're not going to talk about my creation, you need to talk about me. దేవుడు ఏమన్నాడో తెలుసా? హలో నోయల్, నేను సృష్టించిన సృష్టి కోసం మాట్లాడడం కాదు, ఆ సృష్టిని సృష్టించిన
సృష్టికర్త అయిన నన్ను గురించి మాట్లాడడానికి నేను వాడుకోబోతున్నాను. You know what happened? ఏం జరిగిందో తెలుసా? I had a motorcycle accident in Hyderabad. హైదరాబాద్ లో మోటార్ సైకిల్ యాక్సిడెంట్ జరిగింది. I was unconscious for 4 days. 4 రోజులుగా నేను కోమాలోకి వెళ్ళిపోయాను. And 2.5 months I was like a mental patient. 2.5 నెలల పాటు మతిస్థిమితం లేకుండా మెంటల్ పేషెంట్ గా ఉన్నాను. Every day the doctors used to come and ask, ప్రతి రోజు డాక్టర్ గారు వచ్చి అడిగేవారు, what's your name? నీ పేరేంటయ్యా? I said, my name is Sukumar. నేను కుమార్ అని చెప్పేవాడిని. Sukumar. సుకుమార్ అని చెప్పేవాడిని. Another day Muhammad. Another day Muhammad. లేకపోతే మహమ్మద్ అనేవాడిని. Whatever name came into my mind, I used to speak. నా మదిలోనికి ఏ పేరు వస్తే ఆ పేరు చెప్పేసేవాడిని. And I never told what my name is. నా పేరు ఏమై ఉన్నదో ఆ పేరు, నా పేరు నోయల్ శామ్యుల్ అని చెప్పలేకపోయేవాడిని. I was like a mental patient. ఎందుకంటే నేను మతిస్థిమితం లేకుండా ఉన్నాను. My mom was there. She was the one who took me to bathroom. మా అమ్మగారే ఆ ఆసుపత్రిలో సపరీలు చేసేవారు, బాత్రూమ్ కి ఆవిడే తీసుకెళ్లేవారు. Give me bath. నాకు స్నానం చేయించేవారు. Feed me. అలాగే నాకు అన్నం పెట్టేది. Amen. ఆమె. But all this 2.5 months I did not recognize who she was. అయితే ఈ 2.5 నెలల పాటు నా తల్లి ఆసుపత్రిలో ఉండి నాకు ఇన్ని సపరీలు చేసిన ఆమె నా కన్న తల్లి అని నేను గుర్తుపట్టలేకపోయాను. That Sunday afternoon. అయితే ఒకానొక ఆదివారం మధ్యాహ్నం In my grandfather's P.T. Chaco church in Secunderabad. సికింద్రాబాద్ లో ఉన్న మా తాతయ్య గారు పీటీ చాకో నాయన గారి ప్రార్థనా మందిరంలో My cousin Walson Abraham came from the US. మా కజిన్ వల్సన్ అబ్రహాం గారు వారు యుఎస్ నుంచి వచ్చారు. And he asked everybody to stand up. ఆయన సంఘములో ఉన్న విశ్వాసులందరినీ లేచి నిలవబడమన్నారు. Hold hands and pray. Hold hands like this. ఇదిగో ఇలాగా 2 చేతులు అందరూ కూడా చేతులు కలిపి పట్టుకొని గొలుసు ప్రార్థన చేద్దామన్నారు. Exactly the same time in St. Teresa's Hospital, I came back to my normal conscience. ఆ రీతిగా సికింద్రాబాద్ లో విశ్వాసులందరూ చేతులు కలిపి నా కోసం ప్రార్థన చేసిన అదే క్షణములో ఆసుపత్రిలో మతిస్థిమితం లేని నాకు దేవుడు స్వస్థతనిచ్చి మరలా మతిని పొందుకునే కృప దేవుడిచ్చాడు. And 2.5 months I didn't call my mom. గడిచిన 2.5 నెలల పాటు కళ్ళ ముందు కన్న తల్లున్న అమ్మను అమ్మా అని పిలవలేకపోయాను. And that day I said, Mom, where are we? అయితే ఆ రోజున వారు ప్రార్థించినప్పుడు దేవుడు నన్ను అక్కడ స్వస్థపరిచినప్పుడు వెంటనే నా అమ్మను గుర్తుపట్టి అమ్మా మనం ఎక్కడ ఉన్నావు అని అన్నాను. My imagination was I was in Siddhartha Hotel. నేను సిద్ధార్థ హోటల్లో ఉన్నాను అనుకుంటున్నాను. And I said, when did you come to Siddhartha Hotel? అమ్మా మనం సిద్ధార్థ హోటల్కి ఎప్పుడు వచ్చామని అంటున్నాను. No, she said, no, this is not Siddhartha Hotel. This St. Teresa Hospital, and told me what happened during the 2.5 months. అయ్యా నువ్వు అనుకున్నట్లుగా ఇది సిద్ధార్థ హోటల్ కాదు, ఇది హాస్పిటల్. మనం ఇదిగో తెలంగాణ ఈ ప్రాంతంలో ఉన్నాం, ఇదిగో జరిగినంత ఇది అని జరిగిన ప్రమాదాన్ని గురించి ఇదంతా నాకు వివరించి చెప్పారు. Right there and knelt and received Christ as the Lord and Savior of my life. అదిగో నా తల్లి చెప్పిన ఆ మాటలన్నీ విన్న తరువాత దేవుని కార్యమని నేను అర్థం చేసుకొని ఆ ఆసుపత్రిలో అక్కడికక్కడే నేను మారు మనసు పొంది నా జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాను. The point I'm trying to say is, ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న మాట ఏమిటంటే, as the wisest man Solomon says, మహాజ్ఞాని సొలొమోను మహారాజు చెబుతున్న రీతిగా, yes, we have our own plans. అవును మనందరికీ కూడా మన సొంత ఆలోచనలు ప్రణాళికలు ఉంటాయి. But God's counsel is unshakable. అయితే యెహోవా యొక్క తీర్మానమే స్థిరముగా ఉంటుంది. They're eternal. అవి శాశ్వతమైనది. Amen. ఆమేన్. Even now, ఇప్పటికీ కూడా when I drive in the streets of Andhra, నేను ఆంధ్రప్రదేశ్ దారుల గుండా ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు, when I see a mental patient, a mental person on the road with no clothes or less clothes, or with hair like dirty hair and everything, దారి పక్కన మతిస్థిమితం లేకుండా జుట్టంతా కూడా చిందరవందరగా ఉండి సరిగా వస్త్రధారణ లేకుండా మతిస్థిమితం లేకుండా ఉన్నవారు దారి పక్కన నాకు తారసపడుతూ ఉన్నప్పుడు, I say, Lord, thank you, Lord, for saving me. Otherwise I should have been like this boy, this person. నేనేమని ప్రార్థిస్తానో తెలుసా? దేవా మీరు నన్ను ఆ రోజున స్వస్థపరిచి రక్షించుకున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. ఒకవేళ నీవే నన్ను స్వస్థపరిచి ఉండకపోతే ఈ దారి పక్కన ఉన్న వారి వల్ల నేను కూడా ఉండేవాడిని కదా అని దేవుని స్తుతిస్తాను. Amen. ఆమేన్. Always remember that. ఎల్లప్పుడూ ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. I remember that. నేను ఆ విషయాన్ని గుర్తుంచుకుంటూ ఉంటాను. Yes, my father told me. మా నాన్నగారు నాకు చెప్పారు, when I was studying in America, నేను అమెరికాలో చదువుతున్న రోజుల్లో, he came and said that, Noel, I want you to unite with grateful to God all the days of your life. మా నాన్నగారు నా దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేసి, నోయల్ నీ జీవిత కాలం అంతయు కూడా నీవు దేవునికి కృతజ్ఞుడిగా ఉండాలని చెప్పారు. Do you know why? ఎందుకో తెలుసా? When you were in the hospital, నీవు హాస్పిటల్లో ఉన్నప్పుడు the doctor said there is no hope. డాక్టర్ గారు ఇక నీకు మతిస్థిమితం మళ్ళీ తిరిగి వస్తుందని ఆ నిరీక్షణ లేదు, మీ అబ్బాయికి స్వస్థత పొందుకునే అవకాశం లేదని
అని చెప్పారు. And he said, I went to the Catholic bishop to find out if there are any Catholic institution where they'll admit mentally retarded people like me. కాబట్టి ఇక ఎలాగో స్వస్థత ఉండదు గనుక, ఆరోగ్యం కుదుట పడదు గనుక, నాలాంటి మతిస్థిమితం లేని వారు ఉండే ఆ ఆశ్రమాలు ఏమైనా ఉన్నాయా అని కేథలిక్ బిషప్ గారి దగ్గరికి వెళ్ళి మా నాన్నగారు ఎంక్వైరీ చేశారు నన్ను అక్కడ ఉంచడానికి. And I'm very thankful to you that God has healed you and you're studying in America. అయితే అయ్యా, దేవుడు ఎంత గొప్పవాడు, నిన్ను స్వస్థపరిచిన పరమ వైద్యుడు ఆయన. స్వస్థపరచడం మాత్రమే కాదు, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వచ్చి విద్యాభ్యాసం చేసే కృప కూడా దేవుడు అనుగ్రహించాడు. Amen. ఆమేన్. The point I'm trying to say is, ఇక్కడ నేను చెబుతున్నది ఏమిటంటే, we have our own plans. మనకేమో మన సొంత ఆలోచనలు, ప్రణాళికలు My ఉంటాయి. dad said that he'll admit me in the mental hospital, Ma- mental home. మా నాన్నగారికి ఉన్న ఆలోచన ఏంటంటే మతి స్థిమితం లేని వారి ఆశ్రమంలో నన్ను జాయించేద్దాం అనుకున్నారు. But today, praise the Lord, that I'm in Raichoti ministering the word of God. అయితే దేవుడి ఆలోచన ఏంటంటే ఈ రోజున రాయచోటి ప్రాంతానికి వచ్చి మీ మధ్యలో వాక్య పరిచర్య చేయాలనేది దేవుని ప్రణాళిక. Amen. ఆమేన్. The point I'm saying, we have our own plans. ఇక్కడ నేను చెబుతున్నది ఏంటంటే మనకు మన సొంత ఆలోచనలు ఉంటాయి. But we need to go according to the plan of God. అయితే దేవుని చిత్తానుసారంగా, దేవుని తీర్మానం ప్రకారం మనం ముందుకెళ్ళాలి. అది మనకు దీవెన. Jesus is our model. యేసుక్రీస్తు ప్రభువారే దానికి ఒక మంచి మాదిరి. Luke chapter 22. లూకాసు వార్త 22వ అధ్యాయంలో In verse 42 we read, 42వ వచనం చదువుదాం. Father, if you are willing, remove this cup from me, yet not my will, Lord, but yours be done. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించాను. What's he saying? ఏమంటున్నాడు? Jesus for 33.5 years, యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలుగా he lived in Palestine. పాలస్తీనా పరిసర ప్రాంతాల్లో ఆయన నివసించాడు. He saw many people being crucified. చాలా మంది సిలువ వేయబడడం, సిలువ మీద చనిపోవడం ఆయన కనులారా చూచాడు. And every time that the crucifixion is going on, ఆ సిలువ వేసే ప్రతి సందర్భంలో కూడా ఆయన ఆ సిలువను చూస్తూ ఇలా అనుకుని ఉంటాడు, one day I had to die like this. ఏదో ఒక రోజున నేను కూడా ఇలాగే సిలువ మీద చనిపోవాలి కదా. And he used to see how they suffer there. అలాగే ఆ సిలువ మీద నేరస్తులు ఎలా ఆ వేదన అనుభవిస్తున్నారు అనేది కూడా యేసయ్య చూస్తూ ఉండేవాడు. I mean, it's a shameful death. అది చాలా అవమానకరమైన మరణం. Amen. ఆమేన్. When we look at the crucifixion paintings, మనము సిలువ మరణానికి సంబంధించిన ఆ చిత్రాలు, ఆ పెయింటింగ్స్ మనం చూసినప్పుడు, yes, they put a cloth around his waistline. యేసుక్రీస్తు ప్రభువారి నడుము చుట్టూ కూడా ఒక గుడ్డ వారు కప్పి పెయింటింగ్ వేస్తారు. But in the days of Jesus, అయితే యేసయ్య దినాలలో they didn't have the what do you call the fabric like we have the raiments and all the silk cloth that we have nowadays. ఎప్పట్లో లాగా రేమండ్స్ లాంటిదో లేకపోతే ఒక సిల్క్ క్లాత్ లాంటిదో అలాంటి ఆ వస్త్రాలు అప్పుడు అందుబాటులో లేవు. Fabric was expensive. ఆ రోజుల్లో వస్త్రం అనేది చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం. And yes, the crucifying criminal, కాబట్టి ఒక నేరస్తుణ్ణి సిలువకు వేస్తున్నప్పుడు so they should strip him off all his clothes. వారు ఏం చేసేవాళ్ళంటే ఆ నేరస్తునికి ఉన్న వస్త్రాలన్నిటిని తీసేసేవారు. And we know that in the Bible they tried to tear his cloth, but they could not tear it, so they auctioned his clothes and somebody took his fabric. బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తాం, ఆయన అంగీని చించడం వారి వల్ల కాక, వాళ్ళు అలా ఇష్టపడక, అది ఖరీదైంది కాబట్టి ఆ అంగీ కొరకు చీట్లు వేసుకొని ఎవరో దాన్ని సొంతం చేసుకున్నారని బైబిల్లో మనం చూస్తాం. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే, yes, they died naked on the cross. యేసుక్రీస్తు ప్రభువారు దిగంబరిగా వ్యవస్థగా సిలువ మీద చనిపోయారు. And it was a painful death. అది చాలా బాధాకరమైన మరణం. And yes, we read in Luke chapter 22. ఇప్పుడు ఆ ఆలోచనలతో 22వ అధ్యాయంలో చదవబడిన వాక్యాన్ని మనం గమనిస్తే, Lord, if it is a will, let this cup pass from me. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించయ్యా అని ప్రార్థిస్తున్నాడు. But nevertheless, let your will be done. అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాడు. That should be our humble, that should be attitude that shows our humbleness. మనము కూడా మన జీవితంలో వినయాన్ని, తగ్గింపును చూపించే ప్రవర్తన, ప్రార్థన అదే ఉండాలి. Let's come back to 2 Chronicles chapter 7. మరోసారి మనం 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం దగ్గరికి తిరిగి వద్దామండి. In verse 14, the next verse is, you need to humble yourself,
and pray. రెండో దినవృత్తాంత గ్రంథం 7:14 తమ్ము తాము తగ్గించుకోవాలి. ఆ రెండోదిగా ఏం చేయాలంటే ప్రార్థన చేసి అని అంటున్నాడు. Amen. ఆమేన్. What does prayer mean? ప్రార్థన అంటే అర్థం ఏమిటి? Our what do you call the modern theology, modern what people do is, ఆధునిక వేదాంతం ప్రకారం ప్రజలు ఏం చేస్తారంటే, oh, we tell God, you do this, you do that, you do this to me. ప్రస్తుత దినాల ప్రకారం విశ్వాసులకు అర్థం ఏంటంటే ప్రార్థన అంటే దేవుడి దగ్గరకు వచ్చి, అయ్యా నా కోసం ఇది చేయి, ఇది చేయి, నాకు ఈ అవసరం ఉంది, ఇది తీర్చు, అది తీర్చని మనం దేవుని దగ్గర ఉంచే కోరికల చిట్టా అని అనుకుంటారు. In other words, you like going to a restaurant and saying, oh, I need masala dosa, I need idli, I need that and this I need tea, coffee and things like that. ఇంకో మాటలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి నాకు మసాలా దోశ కావాలి, లేకపోతే నాకు టీ కావాలి, కాఫీ కావాలి, ఇడ్లీ కావాలని మనం ఎలా ఆర్డర్ ఇస్తామో దేవుడి దగ్గర ఆర్డర్ ఇచ్చేదే ప్రార్థన అంటే అని అనుకుంటుంటారు. No, that's not prayer. కానీ కాదండి, ప్రార్థన అంటే అది కాదు. What is prayer is? ప్రార్థన అంటే ఏమనగా, Jesus taught his disciples, యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యుల ప్రకారం in Matthew chapter 6, మత్తయి సువార్త 6వ in verse 10 we read, 7వ వచనం చదువుదాం. your kingdom come, your will be done on earth as it is in heavens. అక్కడ ఏమంటాడంటే, పరలోకమందు మీ చిత్తము నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగా. కానీ 6వ వచనంలో మత్తయి సువార్తలో పేర్కొనబడింది. What does it mean? దాని అర్థం ఏమిటి? Our prayer should be, మన ప్రార్థన ఎలా ఉండాలంటే, Lord, let your will be done in my life. తండ్రి నా జీవితంలో మీ చిత్తము సిద్ధించునుగాక. Amen. ఆమేన్. When we study the Bible, మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు we see lot of prophecies of Jesus. How he's going to live, where he's going to be born, and how he's going to die in the prophecies. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా పుడతాడో, ఎలా బ్రతుకుతాడో, ఎలా సేవ చేస్తాడో, ఎక్కడ మరణిస్తాడో, ఎలా పునరుత్థానంలో తిరిగి లేస్తాడో, తన జీవితాన్ని గురించిన విషయాలన్నీ కూడా ముందుగానే ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో ప్రవచించబడ్డాయి. What does it mean? దాని అర్థం ఏమిటి? God has a plan and purpose in your life and my life also. దేవునికి యేసుక్రీస్తు ప్రభువారి జీవితం పట్లే కాదు, నీ జీవితం పట్ల, నా జీవితం పట్ల, ప్రతి ఒక్కరి జీవితం పట్ల ఆయనకు ఒక ప్రత్యేక ప్రణాళిక, చిత్తం, ఉద్దేశం కలిగి ఉన్నాడు. Your fingerprint, your iris, your voice pattern and your sweat is also very different. మీ వేలి ముద్ర, మీ కంటి పాప, మీ కంఠస్వరం, మీ చెమట వాసన, ప్రతి ఒక్కటి కూడా ఇతర వ్యక్తులకు సరిపోలకుండా విభిన్నంగా ప్రత్యేకంగా దేవుడు మనల్ని సృష్టించాడు. Is my sweat different? అయ్యారండి, చెమట వాసన కూడా వేరే వాళ్ళకి సరిపోలదయ్యా అని మీరు అడగొచ్చు. Yes, definitely. Your sweat is very different. Otherwise, if there is a crime that takes place in your neighborhood, the police dogs would have caught the criminal, not you. ఖచ్చితంగా ఒక వ్యక్తి చెమట వాసన, మరో వ్యక్తి చెమట వాసన విభిన్నంగా ఉంటుంది. అందుకనే ఎక్కడన్నా నేరం జరిగినప్పుడు పోలీసు వారు సునకాలను తీసుకొస్తారు. ఆ కుక్కలు ఆ వాసనను బట్టి నేరస్తుడు ఎవరు అనేది పసిగడతాయి అన్నమాట. Only dogs can identify different people's sweat. కుక్కలు మాత్రమే మనుషుల విభిన్న చెమట వాసనను పసిగట్టగలుగుతాయి. But why did God create it so special? అయితే దేవుడు మనలందరినీ కూడా, ప్రతి ఒక్కరిని అంత ప్రత్యేకంగా ఎందుకు సృష్టించాడో తెలుసా? Because there's a plan and purpose in your life that only you can fulfill it. ఎందుకనంటే మీ జీవితంలో మీరు మాత్రమే నెరవేర్చగల, మీరు మాత్రమే చేయగల ఒక ప్రత్యేకమైన చిత్తాన్ని మీ పట్ల ప్రత్యేకంగా దేవుడు కలిగి ఉన్నాడు గనుక. ఆమేన్. And our responsibility is, మరి మన బాధ్యత ఏమిటంటే, not telling him what he needs to do, ఆయన ఏం చేయాలి అయ్యా అని ఆయనకు ప్రార్థనలో చెప్పడం కాదు, కానీ but find out God's will and implement it in your life. ప్రార్థన చేస్తూ ఆయన చిత్తమేమిటో మనం కనుగొని ఆయన చిత్తాన్ని మన జీవితంలో మనం నెరవేర్చే వారిగా ఉండాలి. ఆమేన్. How? ఎలా? Just like when you spend time with him. దేవుని సన్నిధిలో లేదా ప్రార్థనలో మనం సమయాన్ని వెచ్చించగలిగినప్పుడు. Many years ago, చాలా సంవత్సరాల క్రితం, when I was studying in America, అమెరికాలో చదువుతున్న రోజుల్లో we used to pray for intercede. I took a class on prayer and intercession. మేము విజ్ఞాపనలు, ఇతరుల కొరకు ప్రార్థించడానికి ప్రత్యేకంగా మేమందరం కూడుకొని ప్రార్థించేవారు. And then they used to teach us how to pray. వారు ఒక తరగతి నిర్వహించారు, ఎలా ప్రార్థించాలో వారు నేర్పించారు. We used to hold hands like this. మేము ఇదిగో చూస్తున్నారు కదా, ఇలాగా వేళ్ళు కలుపుకొని చేతులు పట్టుకొని ప్రార్థించేవారు. And yes, it was those days, we used to pray so intensely. ఆ రోజుల్లో మేము ఎంత అన్యోన్యంగా కలిసిమెలిసి ప్రార్థించేవారు. I could feel Madhu Babu's పల్స్. ఇప్పుడు ఎంత గట్టిగా చేతులు పట్టుకొని ప్రార్థించేవారం అంటే మధుబాబు పల్స్ ఎలా కొట్టుకుంటుంది అనేది నా చేతుల ద్వారా నేను తెలుసుకోగలను. అంత గట్టిగా దృఢంగా పట్టుకునేవాళ్ళు. I could feel his heartbeat. ఆయన హృదయ స్పందన నాకు తెలుసు. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే, you need to touch God's hand and feel his heartbeat for your life. మీరు కూడా
దేవుని హస్తాన్ని పట్టుకొని ఆయన హృదయ స్పందన ఏంటో మనం తెలుసుకునే వారిగా ఉండాలి. Amen. ఆమేన్. You need to be implementing that in your life. దేవుని చిత్తం ఏంటో మనం ఎరిగి మన జీవితంలో దాన్ని అవలంబించే వారిగా ఉండాలి. Not tell him what he needs to do. మన జీవితంలో ఆయన ఏం చేయాలి అని మనం ఆయనకి చెప్పడం కాదు. We need to be doing what his plans are. మన జీవితం పట్ల ఆయన ప్రణాళికలు ఏంటో తెలుసుకొని ఆయన ప్రణాళికల ప్రకారం మనం జీవించాలి. That should be your prayer life. నీ ప్రార్థనా జీవితం ఆ విధంగా ఉండాలి. Another important ingredient in prayer is, ఇక ప్రార్థనలో ఉన్న మరొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే 1 John chapter 1 యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం in verse 9 we read, if we confess our sins, he is faithful and righteous to forgive us our sins, to cleanse us from all unrighteousness. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. Amen. ఆమేన్. Yes, as we draw closer to God, మనము దేవునికి మరింత సమీపంగా వస్తూ ఉండగా what happens? ఏం జరుగుతుందో తెలుసా? He will reveal small sins in your life. మన జీవితంలో ఉన్న చిన్న చిన్న పాపములను కూడా దేవుడు బయలుపరుస్తాడు. How you've been angry at your brother because he did not, look at you or recognize you. మిమ్మల్ని గుర్తించలేదన్న కారణంతో, లేకపోతే మీకు ఏదో చిన్న చిన్న విషయాలు ఉన్న పొరపచ్చాలను బట్టి మీ సొంత సహోదరుల మీద మీరు కోపగించుకున్నారన్న ఆ చిన్న పాపాన్ని కూడా దేవుడు గుర్తు చేస్తాడు. Or jealousy that God has blessed somebody else, not me. లేదంటే ఎవరినో దేవుడు ఆశీర్వదించడం చూసి దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు నన్ను ఆశీర్వదించట్లేదని ఎదుటి వారి మీద ఉన్న అసూయను దేవుడు బయలుపరచొచ్చు. Whatever the sins that you have, మీ జీవితంలో ఏ పాపమును కలిగి ఉన్నా, what you call, John says, యోహాను భక్తుడు అంటున్నాడు, we need to confess. మనము మన పాపములన్నిటిని ఒప్పుకోవాలి. Amen. ఆమేన్. Remember, గుర్తుంచుకోండి, Jesus is coming soon. యేసు క్రీస్తు ప్రభువారు త్వరలో రానే ఉన్నారు. He's coming to a church without any spot or wrinkle. ఆయన కలంకము లేని వధువు సంఘము నిమిత్తమై ఆయన రానున్నాడు. So therefore we need to confess our sins. God, forgive me, Lord, for being lazy. Forgive me, Lord, for I did not pray for so and so people. కాబట్టి మనము పాపములను ఒప్పుకొని పరిశుద్ధులుగా మార్పు నొందే వారిగా ఉండాలి. మనం ప్రార్థించాలి, అయ్యా నేను ఫలానా వ్యక్తి కొరకు ప్రార్థించలేకపోయానయ్యా, నేను సోమరి వ్యక్తిగా ఉన్నానయ్యా, నన్ను క్షమించండి అయ్యా అని ప్రతి చిన్న తప్పిదాన్ని గురించి మనము దేవుని యొద్ద పశ్చాత్తాపపడి దాని నుండి విడుదల పొందాలి. Amen. ఆమేన్. I know there are many pastors here. ఇక్కడ చాలా మంది దైవ సేవకులు ఉన్నారు, ఆ విషయం నాకు తెలుసు. I'm not sure. I'm not sure that you're feeling like me. మీరు కూడా నాలాగే ఆలోచిస్తున్నారా లేదా అనేది నేను చెప్పలేను, కానీ But in my life, నా జీవితంలో అయితే when believers testify, విశ్వాసులు సాక్ష్యం చెప్పేటప్పుడు, I gave my prayer request last Sunday and దైవజనుల యొక్క ప్రార్థన మూలంగా God had healed me. గత ఆదివారం నేను నా ప్రార్థన విన్నపం చెప్పాను, నా సమస్య అయితే దైవజనుల ప్రార్థన వలన దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని సాక్ష్యం చెప్తారు. Do you know what will happen in my heart? అప్పుడు నా హృదయంలో ఏం జరుగుతుందో తెలుసా? I forgot to pray for them. నేనేమో వాళ్ళు ప్రార్థన చేయమని చెప్పారు కానీ ప్రార్థన చేయడం మర్చిపోయా. And now they're testifying that because of my prayer they got healed. ఇప్పుడేమో వాళ్ళు మైకు పట్టుకొని ఏమని సాక్ష్యం చెప్తున్నారంటే, నేను అసలే ప్రార్థన చేయలా కానీ వాళ్ళు మైకు పట్టుకొని ఏం చెప్తున్నారంటే, అయ్యగారు ప్రార్థన చేశారు కాబట్టి దేవుడు నన్ను స్వస్థపరిచాడు అంటున్నారు. Amen. ఆమేన్. I feel guilty about that. కాబట్టి అలాంటి సాక్ష్యాలు విన్నప్పుడు నేను కొంచెం పశ్చాత్తాపపడతాను. And I said, God, forgive me, Lord, I did not pray for this person. అప్పుడు వెంటనే నేను పశ్చాత్తాపపడి ఏమని ప్రార్థన చేస్తానంటే, అయ్యా ఈ వ్యక్తి గురించి ప్రార్థించడం మర్చిపోయానయ్యా, దయచేసి ప్రార్థించలేకపోయినందుకు క్షమించయ్యా అని వెంటనే నేను ప్రార్థిస్తాను. Your pastors are not like that. ఇక్కడ ఉన్న మీ దైవ సేవకులు అలాంటి వారు కాదులేండి. ఇక్కడ దైవ సేవకుల గురించి నేను చెప్పట్లా, గట్టిగా స్తోత్రం చెబుతా. Godly pastors who are interceding for you day and night. దేవుడు మీకు ఎలాంటి దైవ సేవకులను ఇచ్చాడంటే, మీ కొరకు చక్కగా ప్రార్థన విజ్ఞాపనలు దివారాత్రులు చేసే దైవ సేవకులు దేవుడు మీకు ఇచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. Once again, మరొకసారి let's come back to 2 Chronicles chapter 7 verse 14. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలోనికి మనం తిరిగి వద్దాం. Humble ourselves, pray, and the third thing is seek my face. ఈ ప్రతికూల పరిస్థితుల్లో మన బాధ్యతలు ఏమిటయ్యా అంటే, ఒకటి మనల్ని మనం తగ్గించుకోవాలి, రెండు ప్రార్థన చేయాలి, మూడవదిగా
ఆయనను వెతకాలి. Amen. ఆమేన్. What does seeking his face mean? ఏమండి, ఆయన ముఖమును వెతుకుట, దేవునిని వెతుకుట అన్న మాటకు అర్థం ఏమిటి? Have an intimate relationship with him. దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండుట. Amen. ఆమేన్. I know, you need to know his, have a relationship with him and align yourself with the God's will in your life. మీరు దేవునితో అన్యోన్యమైన అనుబంధాన్ని కలిగి ఉండి ఆయన చిత్తానికి అనుగుణంగా మన జీవితాన్ని సరిచేసుకుని ముందుకెళ్లే వారిగా ఉండాలి. Amen. ఆమేన్. We have our own plans. మనకేమో మన సొంత ఆలోచనలు ఉంటాయి. But no, when we find the plan of God, yes, we need to live according to that. అయితే దేవుని చిత్తం ఏమిటి, ఆయన ఆలోచనలు ఏంటి అనేది మనం కనుగొన్న తర్వాత ఇక మన ఆలోచనలు కాదు, ఆయన చిత్తానుసారంగా మనం ముందుకెళ్ళిపోవాలి. Amen. Amen. That's how you seek his face. ఆ రీతిగా మనము దేవుని ముఖాన్ని వెతకగలుగుతాం. Amen. Amen. I remember many people praying like, oh, I won the Deva, నీ పాదాలకి 100 స్తోత్రాలు దేవా. చాలా మంది ప్రార్థనలో ఏమని ప్రార్థన చేస్తారంటే, దేవా నీ బంగారు పాదాలకి స్తోత్రాలయ్యా, వందనాలయ్యా అని ప్రార్థన చేస్తారు. Thank you for your బంగారు పాదాలు. God does not have బంగారు పాదాలు. అయితే బంగారు పాదాలని ప్రార్థన చేస్తారు అని అన్నారు, కానీ వాస్తవానికి దేవునికి బంగారంతో కూడిన పాదాలు ఏమీ లేవు. Hello, wake up, don't be at my feet, have a face to face encounter with God. దేవుడు ఏమంటాడో తెలుసా? అమ్మా నువ్వు లేచి నిలవబడు, పాదాల దగ్గర ఉండిపోవద్దు, ముఖాముఖిగా నన్ను చూస్తూ ప్రార్థన చేయి అంటాడు. Amen. Have an eye to eye contact. కళ్ళు చూస్తూ ప్రార్థన చేయమంటాడు. Amen. Amen. Have an eye to eye contact. ముఖాముఖిగా ప్రార్థించాలి. Not just having worshiping at my feet. ఏదో పాదాల దగ్గర ఉండిపోయి ఆరాధన చేసే వ్యక్తిగా మిగిలిపోవద్దు. No, for that, దానికోసం the good verse is ఒక మంచి అద్భుతమైన వచనం ఏమిటంటే Matthew chapter 3 verse 6 verse 33. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుదాం. Seek first his kingdom and his righteousness, and all these things will be added unto you. అక్కడ ఏమని రాయబడిందంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. What's he saying? ఏమంటున్నాడు అక్కడ? Our priority to seek his face. మన ప్రాధాన్యత ఏమై ఉండాలంటే మొదట ఆయనను వెతకాలి. Amen. ఆమేన్. Put God first. దేవునిని మొట్టమొదటిగా మనం పెట్టుకోవాలి. Put his ways first. ఆయన ముఖమును ఆయనను మనం ముందుంచుకోవాలి. Then the promise is, అప్పుడు దేవుడిస్తున్న వాగ్దానం ఏమిటంటే, all these things will add it to you. మీకు కావలసినవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I know that we all have needs. మనందరికీ ఏదో ఒక అవసరత ఉందని మాకు తెలుసు. But before that, అయితే దానికంటే ముందుగా seek his face. ఆయన ముఖమును వెతుకుదాం. Say, God, I want to see you. దేవా నేను నిన్ను చూడాలనుకుంటున్నానయ్యా. I want to talk to you. నేను నీతో మాట్లాడాలనుకుంటున్నానయ్యా. I want to see your face, and yes, that when you look at me, when you have eye to eye contact, Lord, that will change my life. దేవా నాకు నీ ముఖ దర్శనం కావాలయ్యా, నిన్ను ముఖాముఖిగా నేను ఎదుర్కోవాలయ్యా అన్న ఆశతో మనం ప్రార్థించాలి. When you have a face to face encounter with God, అదిగో మీరు అట్టి ముఖ దర్శనపు అనుభవం మీరు కలిగి ఉన్నప్పుడు God is going to provide all your needs. దేవుడు మీకు కావలసినవన్నీ మీకు అనుగ్రహిస్తాడు. Amen. Amen. You don't have to pray for them. మీరు మీ అవసరతల గురించి ఇక ప్రార్థించాల్సిన అవసరం ఉండదు. God is going to supply all your needs. దేవుడు మీ అవసరతలన్నిటిని ఆయనే అనుగ్రహించబోతున్నాడు. Hallelujah. Hallelujah. The word added, can be saying that he will all the goodness will, in Psalm 23 said, goodness and loving kindness will follow me all the days of my life. 23వ కీర్తనలో ఒక మంచి మాట, దాన్ని కూడా జోడించి మనం చెప్పాలంటే, నీ జీవిత కాలం అంతయు కృపాక్షేమములే నీ వెంట రాబోతున్నాయి. Amen. Amen. I had the privilege of translating that from Greek, Hebrew to English. గ్రీకు హెబ్రీ భాషల్లో ఉన్న బైబిల్ గ్రంథాన్ని ఇంగ్లీషులోనికి తర్జుమా చేసే కృపా భాగ్యం దేవుడు నాకు అనుగ్రహించాడు. I had the privilege of translating Psalm 23. కీర్తనల గ్రంథం 23వ కీర్తనను కూడా హెబ్రీ నుండి ఇంగ్లీష్లోనికి తర్జుమా చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. And do you know what the Hebrew language says? ఏమండి అక్కడ 23వ కీర్తనలో హెబ్రీ భాషలో ఎలా రాయబడిందో తెలుసా? Goodness and loving kindness will chase you all the days of your life. కృపాక్షేమములు అనేది నీ వెంట పడుతూ నీ జీవిత కాలం అంతా వస్తాయి. నాట్ వెంట తరుముకుంటూ వస్తుంది, నిన్ను తరుముకుంటూ వస్తుంది. క్షమించండి. హలో, వాట్స్ సే? ఏమంటున్నాడు అక్కడ? గుడ్నెస్ లవింగ్ కైండ్నెస్ తరుముకుంటూ వస్తాయి. కృపాక్షేమములు అనేవి నిన్ను తరుముకుంటూ వస్తాయి. ఆమేన్. ఆమేన్. When I think about that, దాని గురించి నేను ఆలోచన చేసినప్పుడు, when I travel in that night in the streets of Andhra,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట వీధుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు what happens? ఏం జరుగుతుంది? You see some dogs chasing you, bow, 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 behind your car. కొన్ని కుక్కలు కారు వెనక భౌ 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 అంటే వెంటబడతా ఉంటాయి. Amen. ఆమె And that's when I remember this verse. అవి తరుముకుంటూ వచ్చేటప్పుడు నాకు వెంట నీ వచ్చిన గుర్తొచ్చేస్తుంది. Not just dogs, Lord. Thank you, Lord, that goodness and loving kindness will chase me all the days of my life. దేవా నన్ను కుక్కలు తరుముకుంటూ రావడం కాదయ్యా, నీ కృపాక్షేమాలు నా జీవితాంతం తరుముకుంటూ వచ్చేలా చేసినందుకు నీకు స్తోత్రం అనుకుంటాను. Amen. ఆమేన్. When will that happen? ఎప్పుడు జరుగుతుందో తెలుసా? అది Only when the Lord is your shepherd. దేవుడు మీ కాపరిగా ఉన్నప్పుడే ఇదంతా జరుగుతుంది. What does it mean? దాని అర్థం ఏమిటి? That as a shepherd says, yes sir, you'll follow. కాపరి ఏ రకంగా చెబితే, ఏ రకంగా నడిపిస్తే దానికి గొర్రె అవునయ్యా నీ చిత్తమే అని ఆ కాపరి నడిపించిన బాటలో ముందుకు సాగుతుంది. ఆమేన్. That's what face to face encounter mean. ఇదిగో దేవునితో ముఖాముఖిగా ముఖ దర్శనం చేయుట లేదా ఆయనను వెదకుట అంటే దాని అర్థం అదన్నమాట. Another meaning is, ఇంకొక అర్థం ఏమిటంటే Proverbs chapter 3, సామెతల గ్రంథం 3వ అధ్యాయము verse 5 and 6 we read, 5-6 వచనాలు మనం చదువుదాం. trust in the Lord with all your heart, do not lean on your own understanding, in all your ways acknowledge him and he will make your path నీ straight. స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. Hallelujah. హల్లెలూయా. What's the Bible teaching us? ఇక్కడ దేవుని వాక్యం ఏం బోధిస్తుంది ఈ పూట? That we need to trust in the Lord with all our heart. మన పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచాలి. Amen. Amen. And rely on his strength. అలాగే ఆయన బలము మీద మనం ఆధారపడాలి. Then he will reveal himself to you. అప్పుడు దేవుడు తన్ను తాను మీకు బయలుపరుచుకుంటాడు. Amen. ఆమేన్. David writes in Psalm 63, దావీదు భక్తుడు కీర్తన గ్రంథం 63వ కీర్తనలో ఇలా రాస్తున్నాడు. in verse 1 we read, 63వ కీర్తన మొదటి వచనం. O God, you are my God, I shall seek you earnestly. My soul thirsts for you, my flesh yearns for you. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమునందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీదే ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. Amen. ఆమేన్. What's the psalmist teaching us here? ఇక్కడ దావీదు కీర్తనకారుడు ఏమని బోధిస్తున్నాడో తెలుసా? We need to have a deep and earnest desire. మనము దేవుని పట్ల ఒక హృదయాంతరంగములో నుండి ఒక లోతైన తృష్ణను మనం కలిగి ఉండాలి. Amen. ఆమేన్. I do not know how we came here today, ఈ రోజున మీరు ఇక్కడికి ఎలా వచ్చారో నాకు తెలియదు కానీ but next Sunday onwards, వచ్చే ఆదివారం నుండి మాత్రం for every meeting that you go, ప్రతి వారము కూడా you need to have this attitude. మీరు ఎలాంటి ప్రవర్తనతో మందిరానికి రావాలి? God, talk to me, Lord. దేవా ఈ ఆదివారం నాతో మీరు మాట్లాడండి అయ్యా. I want to hear your voice. నీ స్వరాన్ని నేను వినాలనుకుంటున్నానయ్యా. Not what pastor is preaching, పాస్టర్ గారు ప్రసంగించే ప్రసంగం కాదు, not the choir leaders what they're singing, లేదంటే కొయిరు వారు వచ్చే పాటలు ఆ పైన మాత్రమే చూడడం కాదు. but I want to hear you. దేవా వారి ద్వారా నీ స్వరాన్ని నేను వినాలనుకుంటున్నానయ్యా. ఆమేన్. You don't have deep earnest desire. మీరు ఎలాంటి లోతైన హృదయ వాంఛ తృష్ణను మీరు కలిగి ఉండాలి. Amen. ఆమేన్. And then God is going to fulfill your heart's desire. అప్పుడు మీ హృదయ వాంఛలు దేవుడు తీర్చబోతున్నాడు. Amen. ఆమేన్. Come back to Second Chronicles chapter 7. మరోమారు 2వ దినవృత్తాంతముల గ్రంథములో 7వ అధ్యాయం 14వ వచనం దగ్గరికి తిరిగి వద్దాం. My people who are called by my name, that's you and me. నా పేరు పెట్టబడిన నా జనులు అనంటే అది మీరు నేను మనమందరము. We need to humble ourselves, pray and seek his face, and finally turn away from the wicked ways. మనము ఏమి చేయాలయ్యా అనంటే మనల్ని మనం తగ్గించుకోవాలి, తరువాత ప్రార్థన చేయాలి, ఆ తర్వాత మనం దేవుణ్ణి వెతకాలి. ఆ తర్వాత ఏమంటున్నాడంటే తమ చెడు మార్గములను విడచిన యెడల అని అంటున్నాడు. అంటే చెడు మార్గాలను విడిచిపెట్టాలి. Amen. ఆమేన్. What I'm trying to say is, ఇక్కడ ఈ మాట ద్వారా నేనేం చెప్పాలని ప్రయత్నిస్తున్నానంటే, I didn't come all the way from Gunadala, Vijayawada to say that people in Raichoti are living in sinful ways. నేను విజయవాడలో గొనదల ప్రాంతము నుండి ఇంత సుదూర ప్రాంతం ప్రయాణం చేసి రాయిచోటికి వచ్చి ఈ రాయిచోటులో ఉన్నవారు చెడు మార్గములో నడుస్తున్నారు అని చెప్పాలని నేను ఇక్కడికి రాలేదు. No. All of us live in sin. We have some sin nature in our life. లేదండి. రాయిచోటులో ఉన్నవారే కాదు, మనమందరం
మనమందరము కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను మనం పొందలేకపోతున్నాం. Amen. హల్లెలూయా. In Isaiah chapter 6, యెషయా గ్రంథము 6వ అధ్యాయములో what's happening here? ఏం జరుగుతుంది అక్కడ? He saw an angel, God appeared to him. యెషయా భక్తునికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. And then in verse 5 we read, అప్పుడు 5వ వచనంలో ఏం జరిగిందంటే, woe is me, I am ruined because I am a man of unclean lips, I lived among people of unclean lips. యెషయా భక్తుడు ఇలా ప్రార్థిస్తున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని అని ప్రార్థిస్తున్నాడు. What's happening here? ఏం జరుగుతుంది ఇక్కడ? He is a prophet. ఇతడు ఒక గొప్ప ప్రవక్త. People used to come to him for prophecies. ఇక్కడ ప్రజలు ప్రవచనాలు చెప్పించుకోవడానికి ప్రవక్త దగ్గరకు వచ్చేవారు. And now he's saying he's a man of unclean lips. అలాంటి భక్తుడు ప్రవక్త అయిన యెషయా ఇప్పుడు ఏమని ప్రార్థిస్తున్నాడంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడినని ప్రార్థిస్తున్నాడు. Amen. ఆమేన్. Until now ఎప్పటి వరకు he was prophesying, ప్రవచనాలు చెప్పే ప్రవక్తగా ఉన్నాడు. but he never thought that he was a man of unclean lips. కానీ అప్పటి వరకు ప్రవక్తగా వాడబడిన తనలో ఉన్న లోపం, తన పెదవులలో ఉన్న లోపం తనకి కనబడలేదు. But what happened when God appeared to him? అయితే దేవుడు తన కళ్ళ ముందు ప్రత్యక్షం అవగానే ఏం జరిగిందో తెలుసా? Revealed who he is. అతడు ఏమై ఉన్నాడో, తనలో లోపాలేంటో దేవుడు బయలుపరిచాడు. And when he confessed, అప్పుడు నేను అపవిత్రమైన పెదవులు గలవాడినని ఆ యెషయా ఒప్పుకున్న తరువాత what happened? ఏం జరిగింది? God asked a seraphim to burn his lips. దేవుడు శరాపులలో ఒకనిని నిప్పునిచ్చి ఆ పెదవులకు తగిలించమని పంపాడు. Amen. Amen. That's what happens in your life and my life when we confess. మనము కూడా దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొన్నప్పుడు మీ జీవితంలో నా జీవితంలో కూడా సరిగ్గా జరిగేది అదే. Amen. ఆమేన్. Ezekiel chapter 33, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం అండి, in verse 11 we read, 11వ వచనం మనం చదువుదాం. as I live, declares the Lord, I have no pleasure in the death of the wicked, but rather the wicked to turn away from his ways and live, and turn back from your evil way. Why then will they die, O house of Israel? యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం, కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా మనస్సు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. Amen. హల్లెలూయా. God is revealing his heart here. దేవుడు ఇక్కడ తన హృదయాన్ని బయలుపరుస్తున్నాడు. What's he saying? ఏమంటున్నాడు? God's desire is that people would repent. దేవుని హృదయ వాంఛ ఏందయ్యా అంటే ప్రజలు మారు మనస్సు పశ్చాత్తాపం పొందాలని. Amen. ఆమేన్. Every day that should be your prayer. ప్రతిరోజు ఇది మన ప్రార్థనే ఉండాలి. Lord, forgive me, Lord, for I have not done exactly everything that you want me to do today, Lord. దేవా, ఈ రోజున నేను ఏమి చెయ్యాలని మీరు ఆశించారో మీ ఆశ ప్రకారం నేను చేయలేకపోయానయ్యా, నన్ను క్షమించు. Amen. ఆమేన్. All of us, మనమందరం కూడా we have flesh in our life. మన జీవితంలో శరీరేచ్ఛలు కలిగి ఉన్నాం, శరీర సంబంధమైన క్రియలకు పాల్పడుతుంటాం. Paul confess, పౌలు గారే ఒప్పుకున్నాడు, I want to do what is right, but Lord, I'm not able to do what is right. దేవా, సరి అయినది నేను చేయాలని ఆశపడుతున్నాను కానీ నేను ఆశపడుతున్న ప్రకారం నేను చేయలేకపోతున్నానని బాధపడుతున్నాడు. Amen. ఆమేన్. Yes, we too, modern age, living in modern age, we need to be repenting, confessing to God daily. అవును, మనము ఆధునిక కాలంలో బ్రతుకుతున్నాం. ఈ కాలంలో కూడా మన జీవితంలో మన తప్పిదాలను పొరపాట్లను ఒప్పుకొని విడిచిపెట్టే వారంగా మనం ఉండాలి. When I was growing up as a teenager, నేను యవ్వన ప్రాయములో పెరుగుతూ ఉండగా 1977 and 76 and 77, అది 1976 లేదా 1977 సంవత్సరం. I was studying in Siddhartha College. నేను సిద్ధార్థ కాలేజీలో చదువుతున్న రోజులు. I used to tell my parents I'm going to college. నేను తల్లిదండ్రులకు ఏమని చెప్పేవాడిని అంటే కాలేజీకి వెళ్తున్నానని చెప్పేవాడిని. I used to go there and give attendance. కాలేజీకి వెళ్ళి, అవును నిజంగానే వెళ్ళేవాడిని, అటెండెన్స్ కూడా వేయించుకునేవాడిని. First period. ఏదో ఫస్ట్ పీరియడ్ లో కూర్చొని హాజరించుకునేవాడిని. And after that I'll go see a movie. ఫస్ట్ పీరియడ్ అయిపోయిన వెంటనే ఒక సినిమా చూడడానికి సినిమా థియేటర్కి వెళ్ళిపోయేవాడిని. My hero was Amitabh Bachchan. నాకు ఆ రోజులు హీరో ఎవరై అంటే అమితాబ్ బచ్చన్. And when his movies come, ఆయన మూవీ ఏది రిలీజ్ అయినా I have to see that movie within the first week. నేను ఆ మొదటి వారంలోనే అమితాబ్ బచ్చన్ అప్పుడే రిలీజ్ అయిన సినిమాను చూడాల్సిందే. Even now, ఎప్పటికీ కూడా when I see Amitabh Bachchan, అమితాబ్ బచ్చన్ నాకు కనబడ్డాడు అనుకోండి, his photograph, ఆయన
అంటే అమితాబ్ బచ్చన్ కనబడటం అంటే ఫోటోలు, ఆయన ఫోటోలు కనబడి అనుకోండి, or his voice, very strong voice. లేదంటే ఆయన స్వరం, ఆయన చాలా గంభీరంగా ఉంటది కదా ఆయన స్వరం వినబడింది అనుకోండి, My heart goes lub dub. నా గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటది. The point I'm trying to say is, ఇక నేను చెబుతున్నది ఏమిటంటే, yes, in those days, ఆ రోజుల్లో we had to park a bike, maybe a half a kilometer away from the cinema theater, సినిమా థియేటర్ కి ఒక 1/2 కిలోమీటర్ అవతల బైక్ ను పార్క్ చేసేవాళ్ళం. and slowly sneak into the cinema theater. ఇక నెమ్మదిగా ఆ సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళి సినిమా చూసేవాడిని. In those days, ఆ రోజుల్లో there are only 18 cinema theaters in Vijayawada. విజయవాడలో 18 సినిమా థియేటర్లు మాత్రమే ఉండేవి. Now, కానీ ఇప్పుడు every cell phone is a cinema theater. ప్రతి సెల్ ఫోన్ కూడా సినిమా థియేటర్ లాంటిదే. The point I'm trying to say ఇక నేను చెబుతున్నది ఏమిటంటే, we are living in such a days, the temptation is in our pocket. ఏమండి, మనం ఎలాంటి రోజుల్లో బ్రతుకుతున్నామంటే, శోధన అనేది ఎక్కడో కాదు, మన పాకెట్ లోనే సెల్ ఫోన్ రూపంలో శోధించే శోధకునిగా ఉంది. Amen. ఆమేన్. Recently, ఈ మధ్యనే yes, the Orthodox Church had 40 days of Lent season before Easter. ఈస్టర్ కు ముందుగా ఆర్థోడాక్స్ సంఘాల వారు 40 రోజుల ఉపవాస దినాలు వారు పాటించారు. And one Orthodox church in Kerala, ఆ కేరళలో ఒక ఆర్థోడాక్స్ సంఘం వారు వాళ్ళు ఏమన్నారంటే, yes, we need to have fasting and putting away cell phone for 40 days. మనం భోజనాన్ని మానుకున్న ఉపవాసమే కాదు, సెల్ ఫోన్ పక్కన పెట్టి 40 రోజుల పాటు సెల్ ఫోన్ ఉపవాసం కూడా చేయాలని వారు పిలుపునిచ్చారు. Many of you are laughing. చాలా మంది నవ్వుతున్నారు ఇక్కడ. Maybe Aigarande, you need to put cell phone upasal in this area. అయ్యగారండి, మీ ఏరియాలో కూడా ఈ సెల్ ఫోన్ ఉపవాసాలు పెడితే బాగుంటుందని అనిపిస్తుంది. Amen. ఆమేన్. The point I'm trying to say is we are addicted to all these things. ఇక్కడ నేనేం చెప్పాలనుకున్నానంటే, ఇలాంటి విషయాలన్నిటికీ మనం బానిసలం అయిపోయాం. Amen. హల్లెలూయా. We need to turn away from wickedness. మనము అట్టి చెడు మార్గముల నుండి వెలుదిరగాలి. Amen. ఆమేన్. Yes, only then you will be fulfilling His plan and purpose in our life. అప్పుడు మాత్రమే మన జీవితంలో దేవుని చిత్తాన్ని, ప్రణాళికలు మనం నెరవేర్చగలుగుతాం. When we turn, when we humble ourselves, మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, when we pray, మనం ప్రార్థించినప్పుడు, when we turn away from our wicked ways, అలాగే మూడవదిగా మన చెడుతనములను, చెడు మార్గములను విడిచిపెట్టినప్పుడు, seek His face, అలాగే నాలుగవదిగా ఆయనను మనం వెతికినప్పుడు what happens? ఏం జరుగుతుంది? The promises. అక్కడ దేవుడు ఇవి చేస్తే మనకిస్తున్న వాగ్దానం ఏమిటంటే, He will heal the land. ఆయన దేశమును స్వస్థపరచబోతున్నాడు. Forgive the sins and heal their land. అలాగే వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదునని చెబుతున్నాడు. ఆమేన్. What I want to share to you tonight, this afternoon, is ఈ పూట, ఈ మధ్యాహ్న వేళ మీతో నేను ఏం పంచుకోవాలని ఆశపడుతున్నానంటే, the future of India భారతదేశపు భవిష్యత్తు is in your hand and my hand. మీ చేతుల్లో, నా చేతుల్లోనే ఉంది. Amen. ఆమేన్. Not in any political party. ఏ రాజకీయ పార్టీ చేతుల్లోనూ లేదు. And our responsibility should be, మన బాధ్యత ఏమై ఉండాలంటే, be on our knees, మోకాళ్ళ మీద ఉండి pray, humble ourselves, మనల్ని మనం తగ్గించుకుందాం. pray, రెండవదిగా ప్రార్థిద్దాం. seek His face, ఆయన ముఖమును వెతుకుదాం. and turn away from our wicked ways. మన చెడు మార్గములన్నిటిని మనం విడిచిపెడదాం. God is going to bless you and the ministry and your land. తద్వారా మిమ్మును, మీ జీవితాలను, పరిచర్యను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I want every Pentecostal. ప్రతి పెంతెకోస్తు విశ్వాసి కూడా, Yes, this is my request to you. అవును, ఇది ప్రతి పెంతెకోస్తు విశ్వాసిగా ఉన్న మీ అందరికీ నా విన్నపం. At least every day for 10 to 15 minutes pray in the heavenly language. కనీసం రోజులో 10 నిమిషాల నుండి పావు గంట సేపు అయినా సరే అన్య భాషలతో ప్రార్థించండి. Not multitasking, not cooking and then praying to God. అంటే అన్య భాషలతో ప్రార్థించమన్నాను కదా అని వంట వండుతూ, ఈ వంటతోనే దీన్ని కూడా కలిపి ప్రార్థన చేసేద్దాం, వంట వండుతూ అన్య భాషలతో ప్రార్థించడం కాదు. Not when driving praying to God. లేదంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్రార్థించడం కాదు. No. This is the challenge I want to give to every New Testament believer. ప్రతి క్రొత్త నిబంధన విశ్వాసికి నేను ఇవ్వాలనుకుంటున్న సవాల్ ఇదే. Every day, ప్రతిరోజు pray in the heavenly language that God has given you. దేవుడు మీకు అనుగ్రహించిన అన్య భాషలతో మీరు ప్రార్థించండి. It is very, very important. We're living in a very important time as this. మనము ఇట్టి చాలా ప్రాముఖ్యమైన సమయాలలో, దినాలలో మనం జీవిస్తున్నాం. And we Christians need to stand up. మనము మనముగా లేచి నిలవబడే రోజులు ఇవి. Amen. ఆమేన్. A story that I heard, history that I heard
నేను ఒక గాథను, అది నిజంగా జరిగిన గాథను నేను విన్నాను. Yes, in England there was a man, he used to every day from 10 o'clock to 10:30 he used to rally prayer. ప్రతి ఇంగ్లాండ్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఉదయం 10 గంటల నుండి ఈవినింగ్ సాయంత్రం రాత్రి 10 గంటల నుండి 10:30 వరకు కూడా తాను ప్రతిరోజు ప్రార్థించేవాడు. And yes, because of that దానిని బట్టి the world war stopped. ప్రపంచ యుద్ధం ఆగిపోయిందంట. Do you know what they said? వారు ఏమన్నారో తెలుసా? Every day, every night, ప్రతిరోజు రాత్రి between 10 to 10:30, 10 గంటల నుండి 10:30 గంటల మధ్యలో somehow our connections are being we are not able to get connections, and yes, no matter what we do, our plans have been disturbed. ఏం జరిగేదో మాకు అర్థం కాదు. బాంబులు వేద్దామంటే, యుద్ధం చేద్దామంటే కనెక్షన్లు బంద్ చేసేవి కాదు. సరిగ్గా రాత్రి 10 గంటల నుండి 10:30 మధ్యలోనే ఈ కనెక్షన్లన్నీ పని చేయకపోవడం వల్ల చేయాలనుకున్న యుద్ధం, ముందుకెళ్లాలనుకున్నది వెళ్లకుండా ఆగిపోయేదని వారు చెప్పారు. ఆమేన్. If Hitler was trying to invade England, ఆ రోజుల్లో హిట్లర్ ఇంగ్లాండ్ను జయిద్దామని ప్రయత్నిస్తున్నప్పుడు జరిగిందన్నమాట. yes, this church stood up and prayed for half an hour every day. ఆ రోజుల్లో సంఘం అరగంట ప్రార్థన చేసింది. And yes, the war stopped. Hitler was not able to attack England. అరగంట సేపు సంఘం చేసిన ప్రార్థన హిట్లర్ ఇంగ్లాండ్ను జయించకుండా ఆపగలిగింది. ఆమేన్. That God is still on the throne. ఆ రోజు అద్భుతం చేసిన అదే దేవుడు ఎప్పటికీ మనకు తోడుగా సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. He is looking for people, you and me. మీలాంటి నాలాంటి ప్రజల ప్రార్థన కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. I do not know, I'm not asking you to pray like he prayed for 10:30. వారు 10 గంటల నుండి 10:30 వరకు ప్రార్థించినట్లుగా మీరు కూడా అదే సమయంలో ప్రార్థన చేయండి నేను చెప్పట్లేదు, కానీ you decide, or your pastor, let your pastor decide, and everybody in your local church, wherever they are, standing up on your knees, worshiping God in the heavenly language. మీరు మీ పాస్టర్ గారు కలిసి ఒక తీర్మానం చేసుకొని ఏ సమయం అయితే పెట్టుకుంటారో ఆ సమయానికి ప్రతిరోజు కూడా మోకాల్లోని అన్య భాషలతో స్తుతించి ప్రార్థించి ప్రార్థనలో గడపండి. ఎవరు ఆమేన్ చెప్పట్లేదు. Hello, I'm talking to you. నేను మీతోనే మాట్లాడుతున్నా. Are you going to respond to that? మీరు మరి నేను చెప్పిన దానికి ప్రతిస్పందించాలి కదా. I'm not going to be like a taskmaster with a whip, or with a rod trying to beat you up and come on, lagade. No, I'm not going to do that. బెత్తం పట్టుకొని మాస్టర్ గారు టీచర్ గారు వచ్చే లేకండి అని ఒత్తిడి చేసేవారిలాగా నేను ఉండాలనుకోవట్లేదు. Yes, it needs to come spontaneously. మీరు హృదయాంతరంగంలో నుండి ఆసక్తి కలిగి ముందుకు రావాలి. Amen. Amen. My prayer is, నా ప్రార్థన ఏమనగా, this message will encourage you in the walk with the Lord to pray for half an hour in the heavenly language that God has given you. ఇప్పటి వరకు నేను చేసిన ఈ ప్రసంగం మీలో ఒక నూతన తీర్మానం. అదేమిటంటే ప్రతిరోజు కనీసం అరగంట సేపు అయినా అన్య భాషలతో దేవుణ్ణి ప్రార్థించాలి అన్న తీర్మానంలోనికి మిమ్మల్ని నడిపించాలని నా ప్రార్థన. Been sitting for a long time. చాలా సేపటి నుండి మనం కూర్చొని ఉన్నాం. I want you to stand up for 1 minute. దయచేసి ఒక్క నిమిషం సేపు అందరూ లేచి నిలబడదాం. And close your eyes. దయచేసి అందరూ లేచి నిలబడి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. Let the Holy Spirit speak to you. ఈ పూట పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడునట్లుగా ఆయనకు అవకాశం ఇవ్వండి. I asked for 30 minutes. నేను 30 నిమిషాలు మిమ్మల్ని అడిగాను. Yes, when is the 30 minutes that God wants you to pray? దేవుడు అనుదినము కూడా ఏ సమయంలో 30 నిమిషాలు మిమ్మల్ని ప్రార్థించాలనుకుంటున్నాడు కనిపెట్ట. చెవులను మీరు తెరవండి. Let God speak to you. దేవుడు మీతో చెవులను మీరు తెరవండి. Let God speak to you. దేవుడు మీతో మాట్లాడునట్లుగా ఆయనకు అవకాశం ఇవ్వండి. Let God convict you. దేవుడు మిమ్మల్ని ఒక ఒప్పుకోలులోనికి నడిపించినట్లుగా ఆయనకు అవకాశం ఇవ్వండి. Let God spoke to Solomon. సొలొమోనుతో దేవుడు మాట్లాడినప్పుడు, if my people, నా పేరు పెట్టబడిన నా జనులు, if my people, నా జనులు ఇలా చేస్తే, yes, if they what call humble themselves, నా జనులు తమ్ము తాము తగ్గించుకొని pray, ప్రార్థన చేసి, seek my face, నన్ను వెదకి, turn away from the wicked ways, తమ చెడు మార్గములను విడిచిన యెడల I will heal the land. నేను వారి దేశమును స్వస్థపరచుదును. May God heal Raichatti, Lord. దేవుడు మన దేశమును స్వస్థపరచును గాక. The city. దేవుడు ఈ రాయచోటి పట్టణమును స్వస్థపరచును గాక.
May there be good weather here, Lord. ఇక్కడ ఒక మంచి వాతావరణము కలుగును గాక నాయన. May they have, good rains, Lord. రానున్న కాలమందు రాయచోటిలో చక్కటి వర్షపాతం కూడా నమోదగును గాక. May crime rate fall down here, Lord. Crime rate. ఇక్కడ నేర వ్యవస్థ అంతయు కూడా పతనమైపోవును గాక. May people live in protection safety here, Lord. అలాగే తండ్రి ఇక్కడ నివసించుచున్న ప్రజలందరూ కూడా సురక్షితముగాను శాంతి సమాధానములతోను బ్రతుకుదురుగాక తండ్రి. Lord, the drug addicts and alcohol addicts, deliver them from their addiction, Lord. తండ్రి ఈ ప్రాంతములో ఎవరైనా మద్యపానమునకును ఇతర దురలవాట్లకును వ్యసనాలకును బానిసలైతే వారందరూ అట్టి వ్యసనముల నుండి విడుదల పొందుదురుగాక. Father, thank you, Lord, for giving this opportunity to come to Raichur and minister, Lord. తండ్రి రాయచోటి ప్రాంతానికి వచ్చి మందిరంలో వాక్య పరిచర్య చేయడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రాలయ్యా. Thank you, Lord, for your blessing upon your people, Lord. మీ ప్రజలపైన మీరు ఉంచిన ఆశీర్వాదములు బట్టి మీకు స్తోత్రాలయ్యా. Continue to bless them, Lord. Give them a burden to pray for the city, Lord. రానున్న కాలమందును మీ పిల్లలను మీరు ఆశీర్వదించండి. ప్రాముఖ్యంగా రాయచోటి పట్టణము కొరకు ప్రాంతము కొరకు ప్రార్థించాలన్న ప్రార్థనాత్మను ప్రార్థన భారాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. Lord, we also pray for the pastors in the Kondapur area, Lord. తండ్రి అలాగే కొండాపురం ఏరియాలో పరిచర్య చేయుచున్న దైవ సేవకులందరి నిమిత్తం ప్రార్థిస్తున్నామయ్యా. When they leave this place, that they'll go have the same burden to pray for the town and the place where the ministering, Lord. వారు ఈ ప్రాంతాన్ని విడిచి తిరిగి వారి వారి పరిచర్య ప్రాంతాలకు పరిచర్య క్షేత్రాలకు తిరిగి వెళ్ళబోతూ ఉండగా వారు పరిచర్య చేయుచున్న ఆ క్షేత్రాలను గురించి ఆ ప్రాంతాలను గురించి దేవా వారు ప్రార్థించాలన్న ప్రార్థన భారముతో ప్రార్థించాలన్న తీర్మానంతో వారు వెళ్ళడానికి సహాయం చేయండి అయ్యా. That they will motivate their believers also to pray for half an hour in the heavenly language that you have given them, Lord. వారు మాత్రమే కాక వారి స్థానిక సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా మీరు వారికి అనుగ్రహించిన అన్య భాషలతో ప్రార్థించాలని వారిని ప్రోత్సహించడానికి మీ సేవకులను పురికొల్పండి దేవా. Continue to bless Akhil's parents and Akhil and also Pushparaj garu and his family, Lord. అలాగే నాయన అఖిల్ శామ్యుల్ గారి యొక్క తల్లిదండ్రులైన దేవకుమారయ్య గారిని అమ్మగారిని వారి కుటుంబాన్ని రానున్న కాలం ముందు మీరు ఆశీర్వదించి వాడుకోండి అయ్యా. అలాగే పుష్పరాజయ్య గారిని అమ్మగారిని వారి కుటుంబాన్ని రానున్న కాలం ముందు మీరు దీవించి వాడుకోండి ప్రభువా. In Jesus precious name we pray. యేసయ్య ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Please be seated. దయచేసి అందరూ కూర్చుందామండి.